ఇవాళ మనం చదువుకోయే చాప్టర్ దైవాసుర సంపద విభాగ యోగము. అంటే దైవ అసుర గుణాల గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. మంగళాచరణం చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షుర్మీలితం येन తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురు వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం సంసజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमां विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनीति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यादेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरित्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं శ్రీచైతన్య ఈశ్వరం. సో యాజ్ యూజువల్ మనం ఇవాళ సెషన్ని కృష్ణ కృపామూర్తి శ్రీ ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం ఇద్దాము. ఆయన ఫౌండర్ ఆచార్య ఇస్కాన్కి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకులు అండ్ ఆచార్యులు. నిన్న మనం చదువుకున్నాము అధ్యాయం పురుషోత్తమ యోగం అని. ఆ పురుషోత్తమ యోగంలో మనకి ఏది కావాలి అని మన చాయిస్ ఇచ్చారు, ఇల్లు కావాలా వాకిలి కావాలా అని. తర్వాత ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ మనము ఈ అంటే ఈ జనన మరణ చక్రాల్లో తిరుగుతూ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తూ ఉన్నాము. తర్వాత మన భగవంతుడు మనకి రక్షకుడు అని పోషకుడు అని ఎలా ఉన్నారు అని చెప్పేసి మన శరీరంలో పరమాత్మగా ఉన్నారు అని జఠరాగ్నిగా ఉన్నారు అని చెప్పి అవన్నీ తెలుసుకున్నాము. తర్వాత మనం వెళ్ళాల్సింది ఎక్కడికి అంటే ఆధ్యాత్మిక లోకంకి అని తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక లోకం ఎలా ఉంటుంది అంటే అందులో సూర్యుడు చంద్రుడు వెలుగు ఎలక్ట్రిసిటీ అలాంటివి ఏమి ఉండవు, భగవంతుని యొక్క తేజస్సే ఉంటుందని, అక్కడంతా ఆనందమే ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. సరే, అయితే ఇక్కడ అందరం వెళ్తాము చేస్తాము, కానీ ఇద్దరు ఉన్నారు, క్షర అక్షర అని చెప్పారు నిన్న మనము. క్షర అంటే నశించేవాళ్ళు, అక్షర అంటే నశించని వాళ్ళు, అంటే క్ష ఇది క్షీణమైపోని వాళ్ళు అక్షరులు అన్నమాట. వాళ్ళిద్దరికీ పైన ఇంకొకళ్ళు ఉంటారు, ఎవరంటే ఆయనే పరమాత్ముడు. సో మనం ఈ చాప్టర్లో నిన్న తెలుసుకున్నాము పురుషోత్తముడు అంటే శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా అని చెప్పి మనం తెలుసుకున్నాం. అయితే ఇద్దరు ఉన్నారని చెప్పారు కదా, రెండు గుణాలు ఉంటాయి అన్నమాట మనుషుల్లో. ఒకటి దైవీ గుణం ఉంటుంది, రెండు అసుర గుణం అంటే రాక్షస గుణాలు ఉంటాయి. వాటి గురించి ఇవాళ చెప్పుకుందాము. ఇవాళ డోర్ అని పెట్టారు. డోర్ అంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏమో దైవ అసుర గుణాలు అవి ఏంటి, ఏమేమి ఉంటాయి అని చెప్పి తెలుస్తున్నది. తర్వాత వేరే వేరే ఇంకా ఇతర ఏ అంశాలు ఉన్నాయి వాటిని గురించి చెప్పారు. తర్వాత అసురుల దృక్పథము వాళ్ళ అభిప్రాయము ఎలా ఉంటుంది తెలుసుకుంటాము. తర్వాత అసుర గుణాలని మనం నివృత్తి చేసుకొని మనిషిలాగా అంటే దైవ గుణాలు ఎలాగ తెచ్చుకోవాలి అనే విషయాన్ని కూడా ఇవాళ చాప్టర్లో తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు దైవ గుణాలు 26 దైవ గుణాలు ఉంటాయట, అసుర గుణాలు అయితే 6 ఉంటాయని. అసలు అసుర గుణాలు అంటే ఏంటి, దైవ గుణాలు అంటే ఏంటి మనం తెలుసుకుందాము. తెలుసుకునేది కాసేపు మాట్లాడుకుందాం మనం. మనందరికీ భగవంతుడు అంటే భక్తి ఉంది కదా, నమ్మకం ఉంది కదా.
హరిబోల్ ఉంది మాతాజీ ఉంది కదా? ఎంత నమ్మకం ఉంది? 100% మాతాజీ. 100% మాతాజీ. సరే, శ్రద్ధ ఉంది, నమ్మకం ఉంది. అపారమైన నమ్మకం ఉందండి. శ్రద్ధ ఉంది, నమ్మకం ఉంది. అయితే ఎంత నమ్మకం ఉంది అనేది మనం ఏమన్నా చూసుకున్నామా? లేదు కదా. సరే, ఇప్పుడు నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ నమ్మకం ఎలా ఉండాలంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు నాకు ఏదన్నా ప్రాబ్లం వస్తే అని ఉండాలన్నమాట. అది నిజమైన నమ్మకం, లోతైన నమ్మకం అంటాం. మీకు ఎవరైనా కనిపిస్తారా అలాంటి వాళ్ళు? ఎవరైనా తెలుసా మీకు? మనం ఇన్ని రోజులు చదువుకుంటున్నాము. చాలా తక్కువ మాతాజీ, చాలా తక్కువ. మనం భాగవతంలో ఎంతో మంది గురించి తెలుసుకున్నాము. జనరల్ గా చెప్తున్నాను, భౌతిక విషయాల్లో చెప్తున్నాను నేను. మన విషయాల్లో భౌతికంగా మనం అందరం అట్లా ఫుల్ ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు ఉన్నాడు. పరీక్షిత్ మహారాజు ప్రహ్లాదుడే తండ్రి. ఇంత చిన్న పిల్లాడైనా కూడా, ఒక 5 ఏళ్ల బాలుడైనా సరే, తండ్రి కన్న తండ్రి ఎన్ని కష్టాలు పెట్టాడు పాపం. నీళ్ళల్లో తోసిపడేశాడు, మంటల్లో వేశాడు, విషపు పాముల చేత కాటు వేయించాడు, తర్వాత ఏనుగులతోటి తొక్కించాడు, పర్వతాల మించి కిందకి పడేయించాడు, సముద్రంలో తీసుకెళ్లి వదిలిపెట్టొచ్చాడు. ఇన్ని చేశాడు. అయినా సరే ప్రహ్లాదుడికి నమ్మకము కొంచెం కూడా సడలేదన్నమాట. భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన కీర్తన చేసుకుంటూ అట్లాగే ఉన్నాడు. కాబట్టి భగవంతుడు ఆయన వచ్చి రక్షించాడు అనమాట. ప్రతిసారి వచ్చి రక్షించాడు. అలాగే మనం కూడా ఆ నమ్మకాన్ని అలా ఇంకా కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటూ మనము ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనం భయపడిపోతాం. ఆ ప్రాబ్లం కంటే ముందు మనం భయపడిపోతాం. కానీ ప్రహ్లాదుడు అట్లా కాదనమాట. చాలా ధైర్యంగా ఉండి భగవంతుడినే నమ్ముకొని ఉన్నాడు కాబట్టి అసలు దాన్ని ప్రాబ్లంగానే తీసుకోలేదు. ఆఖరికి గ్లాసులో విషం పోసి ఇచ్చినా కూడా అతను తాగేసేసి పడుకుంటే మళ్ళీ ఆయన వచ్చి రక్షించేశాడు. సో అట్లాంటి గుణాలని దైవీ గుణాలు అంటారనమాట. ఇది ఎట్లా వస్తుంది అంటే మాతాజీ నిన్న అంటే ఇది వాదించాలని కాదు, నిన్న డౌట్ అనమాట. నిన్న గాల్లో దీపం పెట్టి వదలదు, నీ కర్మ నువ్వు చేతులు అడ్డం పెట్టు అని అన్నారు కదా. ఈ వేళేమో మరి భగవంతుడి మీదే అన్ని భారం వెయ్యి అని అంటున్నారు. నిన్న నేను గాల్లో దీపం పెట్టుకున్నాను. గాల్లో దీపం పెట్టద్దు, దానికి మనం చేతులు అడ్డం పెట్టాలి, మన కర్మ మనం చెయ్యాలి అని. మన కర్మ చెయ్యాలి అంటే భగవంతుని కోసం కర్మ చెయ్యాలన్నాను నేను. అంటే మనం గాల్లో దీపం పెట్టేసి వదిలేయకూడదు, అంటే గాల్లో దీపం పెట్టేసి దేవుడు చూసుకుంటాడు అని వదిలేయకూడదు, మన చేతులు అడ్డం పెట్టాలి అప్పుడు అని అన్నారు కదా. ఇప్పుడేమో మరి అన్ని ఆయనే చూసుకుంటాడు అని మనం అప్పుడు ఆ గాల్లో దీపాన్ని మనం వదిలేయలేం కదా. అలా భగవంతుమే నమ్మకం. కానీ మనము అక్కడ చేసేటప్పుడు కూడా ఏం చేయాలి మాతాజీ? మనం చెయ్యవలసింది మనం చెయ్యాలి. చేయాలి. యాక్చువల్గా నిజంగా ప్రహ్లాదుడిని భగవంతుడు వచ్చి రక్షించాడు అంటే ఆయన ఎంత గొప్ప భక్తుడై ఉంటే భగవంతుడు స్వయంగా వచ్చి రక్షించాడు. మనలో అంత ఉందా? నమ్మకం ఉందా? మనం నమ్మకం లేదు కాబట్టి గాల్లో దీపం పెట్టిన తర్వాత కూడా మనం చేయబెడుతున్నాం, మనం కర్మ చేస్తున్నాం. నిజంగా మనం అంత దానికి రాలేదు కదా. అలాంటి గుణాలు ఉండాలి అంటే అదే చెప్పుకుంటాం మనం, దైవ గుణాలు అనేవి ఉండాలన్నమాట మనలో. అలా ఉంటేనే అలా జరగగలుగుతుంది. లేకపోతే మనం మామూలుగా భౌతికంగా ఉన్నాం మనం అందరం. ఇప్పుడు మీరు నిజంగానే 24 గంటలు ప్రహ్లాదుడిలాగా మీరు ఉంటారా? చెప్పండి ఒకసారి. లేదు కదా. మనం ఆఖరికి హోల్ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ చెప్తేనే ఒకరోజు పాటిస్తాము, ఒకరోజు పాటించము. మనం 24 మనం మొత్తంగా పాటించను కూడా పాటించాం. తిలకం పెట్టుకోమంటే ఎంతమంది పెట్టుకొని తిరుగుతారు చెప్పండి? మెళ్ళ కంటి వేసుకోమంటే ఎంతమంది వేసుకుంటారు చెప్పండి? పొద్దున్నే మీరు లేచి నాకు చెప్పండి, పొద్దున్నే ఉదయం లేచి 4:30కి మీరు మంగళారతి ఇస్తారా? చాంటింగ్ చేస్తారా? స్ట్రైట్ అవే కూర్చొని ఏమి టీవీలు చూడకుండా, ఏమీ చూడకుండా, ఎవరితో ఫోన్లు మాట్లాడుకోకుండా మీరు 2 గంటలు కంటిన్యూస్గా కూర్చొని చాంటింగ్ చేస్తారా? 16 రౌండ్స్ చెయ్యము, మనము చెయ్యలేము. ఎందుకంటే మనలో అంతగానే శక్తి కానీ ఆ ఇది కానీ మనకి లేదు. మనలో అవన్నీ లోపించి ఉన్నాయి కాబట్టే మనం ఇంకా ఇక్కడ ఇలాగే ఉన్నాం అన్నమాట. లేకపోతే మనకి మళ్ళీ ఈ జన్మ ఇక్కడ ఉండదు. మనం ఎప్పుడో భగవంతుడి ధామానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. సరేనా? కాబట్టి ఏంటంటే మనం ఇంకా ముందు అడ్వాన్స్ అవ్వాలి. మనం భగవంతుని మీద విశ్వాసం కానీ నమ్మకం కానీ మనం పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే భగవంతునికి మనం చేసే కర్మలన్నీ అర్పించాలి అంటున్నాం. ఎంతవరకు అర్పిస్తారు చెప్పండి మీరు ఒక్కసారి నాకు?
వారంలో ఒక్కసారన్నా బయట ఫుడ్ తినకుండా ఉంటారా చెప్పండి? ఇంట్లోనే వండుకొని తింటారా? తినరు కదా! మనం ఏమి పాటిస్తున్నాం మనం? మనం వాటినే కరెక్ట్‌గా పాటించట్లేదు. భగవంతుడి గురించి మనం అందరికీ చెప్పమన్నారు, ప్రచారం చేయమన్నారు. మనం చేస్తున్నామా? 5 సంవత్సరాల పిల్లాడు అయ్యి ఉండి, ఆ రాక్షసుల వాళ్ళ దగ్గర, గురువుల దగ్గర నేర్చుకుంటూ గూడా క్లాస్‌ల మధ్యలో ఇంటర్వెల్‌లో టైమ్ ఇచ్చినప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి, అక్కడ వాళ్ళందరికీ మీ ఈ కొంచెం టైం గూడా ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మనకి ఎప్పుడు ఉంటే అదే టైము మనకి భగవంతుడి నామాన్ని జపించండి అని వాళ్ళందరికీ చెప్తున్నారు. మనం ఆఖరికి మన ఇంటికొచ్చడం గాదు, మన ఇంట్లో వాళ్ళకే మనం భగవంతుడి గురించి మనం చెప్పలేదు. చెప్పినా చెప్పట్లేదు. వినట్లేదు. అది రండి. వాళ్ళు వింటున్నారా? వాళ్ళు వినలేదు. అయినా సరే ప్రహ్లాదుడు చెప్పాడు గదా! చెప్పాడండి. ప్రహ్లాదుడు చెప్పాడు గదా! చెప్పాడు వాళ్ళందరికీ చెప్పాడు కూర్చోబెట్టి హరినామాన్ని జపించండి. చెప్పించమన్నాడు. అంతకంటే వేరే ముఖ్యమైనది మన జీవితంలో ఏం లేదని జెప్పాం. అదే మనం ఇంట్లో భార్య, భర్త, పిల్లలు అందరూ ఉన్నారనుకోండి, అత్తమామలు ఉన్నారనుకోండి, అత్తగారు చెప్పింది మనం వింటాం గానీ, కృష్ణుడు చెప్పింది మనం ఎక్కడ వింటున్నాం చెప్పండి? సరేనా? అందుకని మనం ఇలాంటి కర్మలు చేస్తూ, మనం చేసే కర్మల్ని భగవంతునికి అర్పించమన్నాం. అంతేగాని నిజంగానే గాలిలో దీపం పెట్టండి. మీరు భగవంతుని మీద మంచి ధ్యానంతోటి మీరు అలా ఉన్నారంటే శుద్ధ భక్తులు, ఎంత గాలి వచ్చినా గూడా ఆ గాలి కొండెక్కిపోదు. అలాగే ఉంటుంది. సరేనా? ఈ లక్షణాలు మనందరిలో లేవు కాబట్టే మళ్ళీ మళ్ళీ మనము వస్తున్నాము. మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీద మనం జన్మ తీసుకుంటున్నాం. మాతాజీ ప్లీజ్ మ్యూట్ చేయండి కొంచెం వాళ్ళని. సో, ఏంటంటే మనం ఇలా చేస్తూ ఉన్నాం. నిన్న మనం ఒకటి చెప్పుకున్నాం. ఏంటంటే ప్రతిసారి మనము కోరిక కోరుకుంటూనే ఉన్నాం. ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు మన సూక్ష్మ శరీరము, తర్వాత ఆత్మ, ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి గాలితో గంధం వాసన ఎలా వెళ్తుందో అలాగ తీసుకొని వెళ్ళి వేరే శరీరంలోకి తీసుకుంటున్నాం. అసలు ఆ వాసనలే లేకుండా ఉంటే గనక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? వేరే శరీరానికి వెళ్ళే ఛాన్సే లేదు. కాబట్టి మనం కోరికలు కోరుకుంటూ ఉంటున్నాం కాబట్టి భగవంతుడు శాంక్షన్ చేస్తున్నాడనమాట. సో, అట్లాగా మనం కోరికలు అనేవి మనం ఎప్పుడు ఆపేసుకోగలుగుతామో అప్పుడు మనం నిజంగా భగవంతుని భక్తిలో ఉన్నట్టు లెక్క. సరేనా? సో, ఈ చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుంచే తన తల్లి కడుపులో ఉన్నప్పుడు కయాదు అది మనం ముందు మళ్ళీ చెప్పుకుందాము. సో, అట్లాగా ప్రహ్లాదుడు అలా ఉన్నాడు కాబట్టే అంత భక్తితోటి, అంత ఇదితోటి ఉన్నాడు కాబట్టే ఆయనకి ఆ గుణాలు వచ్చాయి. దాన్ని ఏమంటారంటే దైవ గుణము అని అంటారనమాట. ఓకే. తర్వాత అది ఎలా వస్తుంది అంటే ఆధ్యాత్మిక జ్ఞానంతోటి వస్తుంది. ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరి దగ్గర నుంచి తెలుసుకోవాలంటే ఒక గురువు ద్వారా మాత్రమే మనము తెలుసుకొని, పైగా ఏంటంటే మనం సాధన చెయ్యాలి. సాధన చేస్తేనే ఏదన్నా మనకి వస్తుందనమాట. అలా సాధన చేస్తూ, శ్రవణం చేస్తూ వింటే భగవంతుని మీద మనకి నమ్మకం అనేది వస్తుంది అట్‌లీస్ట్. ఆ నమ్మకం ద్వారానే మనము చేయగలుగుతాం అన్నమాట. భక్తి అనేది చేయగలుగుతాం. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను మీకు. జ్ఞానం మనందరి జ్ఞానం ఇందాక మాతాజీ అడిగిన దానికి నేను ఇప్పుడు స్టోరీ చెప్తున్నాను వినండి. మనందరి జ్ఞానం ఎలా ఉంటుందంటే బావిలో కప్ప రకంగా అన్నమాట. బావిలో కప్ప ఎలా ఉంటుందటంటే అది ఉండేది ఇంత చిన్నదే ఉంటుంది బావి. ఆ కొంచెం ప్లేస్‌లోనే అది తిరుగుతూ, తిరుగుతూ ఇదే ప్రపంచం అని అనుకుంటూ ఉంటుంది. అయితే ఒకరోజు ఏమైతుందంటే సముద్రంలో ఉండే చేపలు అవి ఉంటాయి గదా! అక్కడి దగ్గరికి తీసుకెళ్తే అది ఆ సముద్రంలో వాటిల్లో బతకలేదనమాట. అవి వస్తే మీది మీది ప్రపంచం ఎలా ఉంటుందంటే, మా ప్రపంచం చాలా అంటే నిజంగా అని గాదు మామూలుగా చెప్తున్నా. చాలా పెద్దగా ఉంటుంది అంటుందట ఒక చేపతోటి. అంటేను ఎంత పెద్దగా ఉంటుంది? మా అంత పెద్దగా ఉంటుందా? అని అడుగుతుంట కప్ప. అంటేను దీని ప్రపంచం కప్ప ప్రపంచం ఎంత పెద్దగా ఉందో, కప్ప ఉంటున్న ప్లేస్‌ని బట్టి ఇదే నా ప్రపంచం అనుకుంది కాబట్టి ఇదే ఇంత పెద్దగా ఉంటుందంటుంట. కానీ అందులో ఉన్న సముద్రంలో ఉన్న చేపకు తెలుసు దాని ప్రపంచం ఎంత పెద్దగా ఉంటుందని. కాబట్టి ఏంటంటే మన జ్ఞానం మనకి ఏదన్నా ఒక శ్లోకం తెలిసిందా? అసలు భాగవతాన్ని ఎవరు రాసారు? ఆల్రెడీ స్టార్టింగ్‌లో మనకున్న ఇంట్రడక్షన్ తెలిసేటప్పటికే ఓహ్! నాకు చాలా బాగా తెలుసు, చాలా బాగా తెలుసు అని మనం మిడిమిడి జ్ఞానాలకి పోతామనమాట. అంటే నాకే అన్నీ తెలుసు అనుకుంటాం. నిజంగా చెప్పాలంటే మనకసలు ఏమీ తెలీదు. మనకసలు జ్ఞానమే లేదు. అంటే నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. జ్ఞానమే లేదు. ఉన్నదాన్ని ఏంటంటే నాకు చాలా వచ్చు, నాకన్నీ తెలిసిపోయినాయి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది నిజమైన జ్ఞానం కాదు. కాబట్టి ఏంటంటే ఇంకా శాస్త్రాల్లో చాలా ఉంది. తెలుసుకోవాల్సింది ఉంది. భగవద్గీతలో ఫస్ట్ శ్లోకం చదవడానికి, నేర్చుకోవడానికి, దాన్ని ఇన్ని రకాలుగా అర్థం చేసుకోవడానికే మనం ఎన్నెన్ని క్లాసులు వింటున్నాము. ఎన్నెన్ని సార్లు చదువుతున్నాము. కానీ ఒక్కళ్ళు గూడా కరెక్ట్‌గా ఏమన్నా చెప్పగలుగుతారా అంటే అలాగ చెప్పలేం మనం. అసలు ఎందుకు, ఏంటి అనేది చెప్పలేమనమాట. అదే భగవద్గీతలో 700 శ్లోకాలున్నాయి. కొంతమంది బై హార్ట్ చేసేస్తారు. బై హార్ట్ చేయడం ఒక్కటే పని కాదు. దానిలో ఉన్న మీనింగ్‌ని అర్థం చేసుకొని, దాన్ని మనము
అప్లై చేసుకోవాలి మన జీవితంలో. మనం చేస్తూ ఉంటే గనక అదే నిజమైన జ్ఞానంగా పరిగణింపబడుతుంది. కాబట్టి ఏంటంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడ వరకే ఉన్నాం గానీ, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఎన్ని ఇతిహాసాలు ఉన్నాయి, అవన్నీ మనం ఎక్కడా తెలుసుకోలేదు. నిజంగానే మనకు తెలుసుకొని ఉంటే గనక అసలు మనకి భగవంతుడు అనేవాళ్ళు ఎవరు అనేది మనకి విషయం తెలుస్తుందన్నమాట. కాబట్టి ఇవన్నీ మనం తెలియలేదు కాబట్టి మనము తక్కువ జ్ఞానంతోటే ఉన్నాము. ఇంకా అజ్ఞానంలోనే ఉంటున్నాం. సో, కాబట్టి ఏంటంటే మనము తెలుసుకోవాలి. అలాగ ప్రహ్లాదుడికి వాళ్ళందరికీ ఉన్నవన్నీ ఏంటంటే దైవీ గుణాలు అని అంటారనమాట. సరే ఇక్కడ ఏంటంటే ఒక స్టోరీ చెప్తాను నేను. ఒకరోజు యమధర్మరాజు దగ్గరికి ఒక అతన్ని తీసుకొని వెళ్తారనమాట. అతను ఏంటంటే ఊర్లో ఉన్న ప్రతి వాళ్ళని తిడుతూనే ఉంటాడు. నువ్వెందుకు పనికిరాని చౌటవి, వీడు, వాడు, అది, ఇది అని అసలు ఎవ్వరిని వదిలిపెట్టాడనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దగ్గర నుంచి ఎవ్వరిని వదిలిపెట్టకుండా వాళ్ళిట్లాగా, వీళ్ళిట్లాగా, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు అలాగా చేస్తున్నారు, నువ్వెందుకు చేస్తున్నావు అని వాళ్ళని తిడుతూనే ఉంటాడు 24 గంటలు. అయితే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత యమధర్మరాజు అంటాడట, నీ పాపాల గుట్ట ఎంత పెద్దగా పెరిగింది చూడు అని ఒక పెద్ద కొండలాగా చూపిస్తాడనమాట. అయితే ఇప్పుడు నాకు తెలియదు కదా నేను ఎలా బతకాలని, నాకు ఒక మార్గదర్శకంగా ఎవ్వరు లేరు కాబట్టి నేను అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను దీని నుండి బయటపడాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు అనమాట. ఏం చేయాలి అని అడిగితే అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, సరే నీ పాపాల గుట్ట ఎలా పేరుకుపోయిందంటే చూడు అని చెప్పి చూపిస్తే పురుగులు ఉంటాయన్నమాట. అంత పెద్ద గుట్టలాగా ఉంటుంది ఆ పురుగులన్నీ. చెప్తాడట, ఇవన్నీ నువ్వు చేసిన పాపాలు, అవన్నీ నువ్వు తినేస్తే గనక నీ పాపం తీరిపోతుంది అని చెప్తాడట. మనకి మామూలుగా ఒక చిన్న పురుగుని అలా పాకుతుంటూ చూస్తుంటేనే ఆశయం పుడుతుంది. అమ్మ బాబోయ్ నేను అసలు తినను కూడా తినలేను, నేను చేయలేను, నాకు ఇంకొక మార్గం ఏదన్నా చూపించు అని చెప్తాడు. అంటే అప్పుడు యమధర్మరాజు ఏం చెప్తాడంటే, సరే నీ గ్రామానికి వెళ్ళిపో, పొద్దున్నే తెల్లవారుజామున కూర్చొని ఒక చెట్టు దగ్గర కూర్చొని నువ్వు పాలు తాగు అని చెప్తాడు చెట్టు కింద. అది ఏ చెట్టు కింద? తాటి చెట్టు కింద. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగు అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఓకే ఇది చాలా ఈజీ అయిన పని అని చెప్పేసి వెళ్తాడు. కానీ నువ్వు తాగుతున్నప్పుడు తాగేసిన తర్వాత ఎవరన్నా ఏమన్నా మాట్లాడినా నువ్వేమీ మాట్లాడకుండా నోరు మూసుకొని వినమని చెప్తాడు అంతే. సరే వెళ్తాడు, పొద్దున్నే లేస్తాడు, 5 గంటలకు వెళ్ళి లేచి అటు కూర్చొని తూర్పు వైపు తిరిగి అక్కడే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు తూర్పు వైపు, అక్కడ కూర్చొని గ్లాసులో పాలు పెట్టుకొని తాగుతూ ఉంటాడు. తాగుతూ ఉంటే ఊరి వాళ్ళందరూ అప్పుడే పాపం పొద్దున్నే నిద్ర లేచి కాలకృత్యాలన్నీ తీర్చుకుంటానికి అటు వస్తుంటారని మొదలు పెడతారనమాట. వీడు చూసావా ఎట్లా ఉన్నాడో, పొద్దున్నే లేచి తాటికల్లు తాగుతున్నాడు, వీడు మనిషా జంతువా అని చెప్పి ప్రతి వాళ్ళు వాడిని తిడుతూ ఉంటారనమాట. ఎందుకు? వాడు కళ్ళు తాగుతున్నాడని తిడుతుంటారు. ఆ గ్లాసులో నిజంగా అయితే పాలుంటాయి. పాలు కళ్ళు రెండు ఒకే రకంగా ఉంటాయి. ఎలాగైతే ఉప్పు కర్పూరం రెండు ఎలాగ ఒకే రకంగా ఉంటాయో చూడ్డానికి, అలాగే రెండు ఒకే రకంగా ఉంటాయి. తాగుతుంటే వీళ్ళందరూ తిడతారు. సరే మొత్తం ఊరి జనం అంతా తిట్టడం అయిపోయింది. సో అతనికి కొంచెం మనశ్శాంతిగా ఉంది, అంటే పాపాలన్నీ తగ్గిపోతున్నాయి అనమాట. ఇంకా కొంచెంగా ఉంది. సరే ఏం చేయాలి, ఈ కొంచెం కూడా ఎలా తగ్గాలి? సరే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ తిడుతుంది అనమాట, నీకు అసలు బుద్ధి లేదు, నువ్వు ఇట్లాగా చేసావు వచ్చి అని చెప్పేసి తిడుతుంది. తిట్టేటప్పటికి ఒక్క నిమిషమే నాకు ప్లీజ్. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? హరే కృష్ణ. ఇంటికి వెళ్తే భార్య పాలు భార్య తిడుతుంది. ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే ఏదో కొంచెం మిగిలిపోయింది కదా, ఏంటి ఆ పాపం కొంచెం మిగిలింది కదా. ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ భార్య కూడా తిడుతుంది అనమాట, చచ్చేటట్టు తిడుతుంది. ప్రశాంతంగా వింటాడు. అంటే ఊరు వాళ్ళందరూ నీ గురించి ఇట్లా అనుకుంటున్నారు, నువ్వెందుకు అలా చేసావు ఇప్పటి వరకు చేయలేదు కదా, ఇది అదని ఆవిడ తిట్టేటప్పటికి అది అయిపోతుంది అనమాట. మొత్తం పాపం అంతా పోతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఎవరినైనా సరే మనం ఇంకొకళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మన కళ్ళతోటి కూడా చూసి కూడా ఒక్కొక్కప్పుడు మనము కరెక్ట్గా అర్థం చేసుకోమన్నమాట. ఉప్పు కప్పు రంబు శ్లోకం వచ్చు కదా, ఉప్పు కప్పు రంబు ఒక పోలిక నుండి అది మనం ఒక్కొక్కప్పుడు మన కళ్ళతోటి చూసినా సరే కూడా మనం ఏంటంటే ఒక్కొక్కసారి వాటిని తప్పుగా అర్థం చేసుకుంటాం. కాబట్టి అక్కడ అతను ఏం చేస్తున్నాడు, పాలు తాగుతున్నాడు, చూసి కళ్ళు తాగుతున్నాడని చేసుకున్నారు. సో ఇతను ఇన్ని సంవత్సరాలు వాళ్ళందరినీ విమర్శించాడు కదా,
ఇప్పుడు ఆ విమర్శలు ఇతనికి తగిలేటప్పటికి ఇతని పాపాలన్నీ పోయినాయి అన్నమాట. కాబట్టి ఎవరినైనా సరే మనం చూసి అలా మాట్లాడుతూ మన పాపాలని మూట కట్టుకోకూడదు. అలా మూట కట్టుకుంటూ ఉన్నామనుకోండి, నిజంగానే ఒక్క పాపం చేయని వాళ్ళు, ఏమీ చేయకుండా ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. అవునా? సో, అందుకని ఏం చెప్తారంటే, ఇవన్నీ మనం తెలుసుకొని జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి? మనం అంతకుముందు మొన్నగా మాతాజీ ఒక క్వెషన్ అడిగితే నేను చెప్పాను. ఒక రాజుగారు అందరికీ ఊర్లో ఉన్న బ్రాహ్మణులందరినీ పిలిచి అక్కడ పెద్ద భోజనాలు అవన్నీ అరేంజ్ చేస్తే, ఆకాశంలో గద్ద పాముని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. పాముని తీసుకెళ్తుంటే దాని నోట్లోంచి విషం పడి మొత్తం అన్నం విషమైపోతుంది. అక్కడ వాళ్ళకి వండిన వాళ్ళకి తెలీదు విషం పడిందని. వడ్డిస్తున్న రాజుగారికి కూడా తెలీదు. కానీ పాపం తిన్న వాళ్ళందరూ చనిపోతారు. ఇప్పుడు ఆ పాపం ఎవరి అకౌంట్‌లో వెయ్యాలి అనంటే, అందరి అకౌంట్‌లో ఈక్వల్‌గా వెయ్యాలి. ఎందుకంటే అందరూ కానీ. కానీ గద్ద ఏం చేసింది? దాని ఆహారమైన పాముని తీసుకెళ్తుంది. పామేం జేసింది, అది భయంతోటి విషాన్ని కక్కింది. అది చచ్చిపోయింది తర్వాత. సో, చచ్చిపోయిన పాముకి వేయడానికి లేదు. గద్దకి వేయడానికి లేదు. గద్ద ఎందుకంటే, దాని ఆహారాన్నే అది తీసుకొని వెళ్తుంది కాబట్టి. తర్వాత చూసేటప్పటికి రాజుగారు. రాజుగారికి అసలు తెలీనే తెలీదు అందులో ఉందని. ఆయన మంచి కార్యం చేద్దామని అనుకున్నాడు. తర్వాత వండిన వాళ్ళు. వండిన వాళ్ళకి ఏం తెలుసు? తీసుకొచ్చి వాళ్ళు వండేసి అక్కడ పెట్టారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళు చాలా జాగ్రత్తగా వండుకొని తీసుకొనొచ్చి అక్కడ పెట్టారు. సో, తిన్నవాళ్ళు వాళ్ళు నిజంగానే చనిపోయారు కాబట్టి, ఆ బ్రాహ్మణులను చనిపోతే ఏంటంటే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. ఆ బ్రహ్మహత్య పాతకాన్ని చుట్టుకున్న దానికి మనకి పరిష్కారం ఏంటి అనంటే, ఇప్పుడు దీన్ని ఎవరో ఒకళ్ళ అకౌంట్‌లో వెయ్యాలి కాబట్టి. అయితే ఇప్పుడు చూస్తే గనక ఒక్కొక్కళ్ళని చూసుకుంటే గనక ఎవ్వరు దానిలో వాళ్ళు అంటే వాళ్ళు నిజంగా కావాల్సుకొని వాళ్ళు చేసింది కాదు. కాబట్టి అది జరిగిపోయింది. యాదృచ్ఛికంగా జరిగిపోయింది. అలాంటి దానికి కూడా వీళ్ళందరూ కూడా పాపం అనుభవించాల్సొస్తుంది. కానీ యమధర్మరాజు నిజంగానే ధర్మంగా ఆలోచిస్తాడు కాబట్టి, సరే వెయిట్ చేద్దాం. ఎవరో ఒకళ్ళు ఏమన్నా ఇది చేస్తే గనక అప్పుడు మనం పెడదామని చెప్పేసి వెయిట్ చేసి, తర్వాత ఎవరైతే ఆ రాజు గురించి తప్పుగా మాట్లాడుకుంటాడో వాళ్ళ అకౌంట్‌లో వేసేస్తారనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం మాట మాట్లాడేటప్పుడు పక్క వాళ్ళని బాధ పెట్టడం గానీ, విమర్శించడం గానీ ఇంకొకళ్ళ గురించి తప్పు గాని చేయకూడదు. ఇప్పుడు ఒకటి మనం ఎప్పుడన్నా మాట్లాడుతున్నామనుకోండి, 3 పాయింట్స్ మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అది వాళ్ళు చెప్పేది మనం వింటున్నా గూడా. వాళ్ళు నిజం చెప్తున్నారా? ఒకటి. అది నిజంగానే నాకవసరమా? ఒకటి. అతను చెప్పేది నిజమా? కాదా? అంటే గనక దీని మూలంగా నాకేదన్నా బెనిఫిట్ జరుగుతుందా? అని ఆలోచించుకొని, మనం ఎప్పుడైనా సరే ఇంకొకళ్ళు మాట్లాడుతున్నది వింటున్నామనుకోండి, ఇలాంటి పాపాల వాటిల్లో మనము పడకుండా ఉంటామనమాట. సో, అందుకని ఏంటంటే, ఇప్పుడు ఆ రాజు చేశాడో లేదో తెలీదు. అది నిజమో కాదో తెలీదు. కానీ కావాలని కూర్చొని అక్కడ ముసలావిడ, "ఓ రాజు గదా! అంతమంది బ్రాహ్మణులను చంపేశాడు. వాడింటికెళ్ళు నువ్వు గూడా చస్తావని" చెప్తుందనమాట. అనేటప్పటికి ఇక్కడ ఏమైంది? సరే అనుకోని ఇప్పుడు వెంటనే చిత్రగుప్తుడికి చెప్పేస్తాడు యమధర్మరాజు. అదిగో మాట్లాడేశారు గదా! నిజంగా అతను పాపం చేశాడో లేదో ఈవిడ చూడలేదు. అంటే అతను చూడలేదు. చూడకుండానే అతని మీద నేపం చేశాడు గాబట్టి, నేరం మోపాడు కాబట్టి, అతని అకౌంట్‌లో వేసేయమంటారనమాట. కాబట్టి మనం ఎప్పుడన్నా చేసేవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఉండాలి. ఏదైనా సరే మనం చేసే కర్మలో మంచి, చెడు 2 ఉంటాయి. మనం మనుషులం కాబట్టి కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. నిన్న మనం చదువుకున్నాము సత్వగుణంలో ఎంతమంది ఉన్నామసలు? మనందరం రజోగుణంలోనే ఉన్నాం. కొంతమంది ఇంకా తమో గుణంలో ఉన్నారు గూడా చాలామంది. ఆ గుణాల్ని దాటి రాలేదు గదా! ఇప్పుడు ఇందాక ప్రహ్లాదుడు అనేటప్పటికి, ప్రహ్లాదుడు శుద్ధ సత్వగుణంలో ఉన్నాడు. ఈ 3 గుణాలకి అతను అతీతంగా ఉన్నాడనమాట. అతీతంగా ఉన్నాడు కాబట్టే భగవంతుడు అతనికి చేశాడు. నిజంగా ఆ భక్తుడి మాట నిలబెట్టడానికి భగవంతుడు స్తంభంలోంచి బయటికి వచ్చాడు కదా! సో, మనం ఇంకా అక్కడి వరకు రాలేదు. అసలు రజోగుణంలోనే ఉన్నాం ఇంకా మనం. తమో గుణానికి రాలేదు. అంతెందుకు పిల్లలు హాలిడేస్ అంటే మనం 1 గంటకి, 2 గంటలకి నిద్రపోలేదా మీరు చెప్పండి? నాకు అర్థం కాదు నిజంగా. గుండెల మీద చేసుకొని సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో వాటిల్లో పెట్టుకొని సినిమాలు చూస్తాం మా పిల్లలతో పాటు. మనం ఊరెళ్తాము. మన చుట్టాలు వాళ్ళొస్తాము. 12:30, 1 గంట వరకు మాట్లాడతామా లేదా? పిచ్చాపాటి కబుర్లన్నీ మాట్లాడుకుంటాం. అప్పుడు మనం ఎక్కడ ఉన్నాం మనం? నిజంగానే భగవంతుని దీనిలోనే ఉన్నామా? మనం ఆ గుణాల్లోనే ఉన్నాంగా. గుణాల నుంచి బయటకి ఎక్కడొచ్చాం మనం? అవునా కాదా? సో, మనం ఇలా ఉన్నప్పుడు మనకి భగవంతుడు మనకి భగవంతుడి మీద నమ్మకము, ఆయన చెప్పినవి మనం ఎలా చేస్తున్నామని మనం అనుకుంటాము? అనుకోం కదా! సో, అట్లాగా మనం ఏంటంటే చేసే ప్రతి కర్మకి ఏంటంటే ఆహ్, మంచి అనేది ఉంటుంది, చెడు ఉంటుందనమాట.
కాబట్టి ఈ పుక్కింటి పురాణాలు ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరన్నా వచ్చి నాతో చెప్తారనుకోండి, పలానా ఆవిడ మంచిది కాదు ఇది అని అంటే, నువ్వు చూసావా అది నిజమేనా? ఓకే. అది నిజమే అయితే గనక ఇప్పుడు నాకు ఎంతవరకు బెనిఫిట్, ఇప్పుడు ఆవిడ మంచిది కాకపోతే నాకేంటి వచ్చిన లాభం ఏంటి? నష్టం ఏంటి? నాకు అవసరం లేదు. అది ఎంతవరకు వినగలగలను నేను? ఓకే. అది ఏమన్నా ఉందనుకోండి, ఇప్పుడు ఆవిడ మా ఇంటికొస్తుందనుకోండి, నేను దాని గురించి నేను కేర్ తీసుకోవాలి అనే విషయం అయితే నేను వింటాను. ఇప్పుడు అవసరం లేదనుకోండి, నాకు అవసరం లేదు. సో, ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడన్నా చేస్తే గనక, మనం ఆ పుక్కేంటి పురాణాలు అవన్నీ గూడా వదిలిపెట్టేయడానికనమాట. అలాగా అలా అన్నప్పుడు ఇప్పుడెవరైనా వచ్చి మీతోటి అడుగుతారనుకోండి, అలా ఉన్నప్పుడు మీరు చెప్పండి. చెప్పిన తర్వాత ఒక చాంట్ మాల చేయమని చెప్పండి మీరు. మీరెళ్లి ఎవరికన్నా చెప్తే వాళ్ళు చేస్తారా? అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మీ మొహం కూడా చూడరు వాళ్ళు. అవునా కదా? కానీ మనమెందుకు మన టైం వేస్ట్ చేసుకొని వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటున్నాము, చేస్తున్నాము. అదొకటి మనము ఆలోచించుకోవాల్సిన విషయం. మనం భగవద్గీత, భాగవతం ఇవన్నీ చదువుతున్నాం. మనం భక్తిలో ఉంటున్నాం, ప్రచారం చేయడానికి వస్తున్నాము. దేవుడికి సేవ చేయడానికి వెళ్తున్నాం. కానీ ఆ సేవ చేస్తూ కూడా మనం ఏం మాట్లాడుకుంటున్నాం? నేను ఆ మాతాజీ ఇలా చేసింది, ఈ మాతాజీ ఇలా చేసింది. అక్కడ కూడా మన పద్ధతులు మారట్లేదు మనకి. కాబట్టి మనం ఏం చేయాలి? భగవంతుని నామాన్ని మనం 24 గంటలు ఎక్కడ జపిస్తున్నాము? ఎక్కడ అనుకుంటున్నాము? లేదు కదా! సో, అందుకని మనలో ఇంకా ఈ గుణాలు పోవట్లేదనమాట. కాబట్టి ఏంటంటే ఈ గాసిప్స్ అలాంటివన్నీ కొంచెం పక్కన పెట్టేసి ఉంటూ ఉంటే గనక మనకి బానే ఉంటుంది. సరే, ఇంకా ఎవరన్నా ఇందాక మాతాజీ గాల్లో దీపం పెట్టినట్టుగా మనం చేతులు పెట్టొద్దా అన్నట్టుగానే, ఇప్పుడు సరే తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తారు. టీచర్లు కొడతారు. అది కూడా తమో గుణంగానే వస్తుంది గదా! అని అంటేను ఎలా వస్తుంది? ఇప్పుడు మనం మన పిల్లల్ని మంచి దారిలో పెట్టాలి అనుకుంటున్నప్పుడు ఏం చేయాలి మనం? కంపల్సరీగా వాళ్ళకి భయంతోటి వాళ్ళకి నేర్పించాల్సొస్తుంది. ఒక్కొక్కప్పుడు మనం ప్రేమతో చెప్పితే వినకపోతే గనక. అప్పుడు ఏం చేస్తాం మనం? నీకు ఇవాళ హోంవర్క్ చేస్తేనే నీకు అన్నం పెడతానని జెప్తాం. లేకపోతే నువ్వు గొడవ చేసావు, ఆ స్కూల్‌లో ఏదో గొడవ చేసావట అని చెప్పి టీచర్ కూడా పనిష్మెంట్ ఇస్తుంది. వాళ్ళని కొడితేనో, చేస్తేనో, వాళ్ళ టిఫిన్ బాక్సులు లాక్కొని తింటేనో టీచర్ పనిష్మెంట్ ఇస్తుంది. కంపల్సరీగా ఇవ్వాలి. ఎంతవరకు ఊరుకొని ఉండరు కదా! సో, ఆ పనిష్మెంట్‌లన్నిటిని కూడా తీసుకొచ్చి ఇవన్నీ ఇలాగా అని అనుకోకూడదనమాట. సో, మనలో మంచి లక్షణాలు అలవర్చుకోవాలి అంటే, మనము కొన్ని పాటించాల్సిన అవసరం ఉంటుందనమాట. సో, మనం ఏమేం పాటిస్తాము అనే దానికి నేనిక్కడ కొన్ని చూపిస్తాను. మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఇప్పుడు మనం ఇంకా దైవీ గుణాల గురించే చెప్పుకుంటున్నాం ఇంకా. సో, ఇది ఇక్కడికొచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం ఇది. అయితే అసలు భావాలు, స్వభావాలు. ఈ ఆధ్యాత్మిక అవగాహనలో పురోగతి సాధించడానికి దోహదపడతాయన్నమాట. ఏవి? దైవీ గుణాలు. వాటిల్లో ఏం చెయ్యాలి అంటే ఏబిసిడిఈ అని ఉంటాయన్నమాట ఇది. అయితే ఆ పరిష్కారం ఏంటంటే ఏబిసిడిఈ చేయాలి. ఏ అంటే అసోసియేషన్ అన్నమాట. వీళ్ళందరిలోనూ మనం అంటే మన భక్తులతోటి, అంటే అభక్తులతోటి కాదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! గాసిప్స్ అవి చెప్తూ, పుక్కింటి పురాణాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళతోటి కాకుండా ఇలా భక్తులతోటి మనం అసోసియేషన్‌లో ఉంటే గనక మనం కృష్ణుని గురించి చర్చలు, కథలు చెప్పుకుంటూ ఉంటామన్నమాట. మనం ఆల్రెడీ చదువుకున్నాం 10వ అధ్యాయంలో చతుశ్లోకిలో ఏమన్నారు భగవంతుడు? నా గురించి ఎప్పుడు ఎవరు చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళంటే నాకు చాలా ప్రీతికరమైన వాళ్ళు. వాళ్ళకి కావలసిన బుద్ధిని గూడా నేను ఇంకా ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు. సో, అలాగా మనం అసోసియేషన్‌లో ఉంటూ భక్తుల అసోసియేషన్‌లో ఉండాలి. రెండోది బుక్ రీడింగ్ చేయాలి. అంటే భగవద్గీత, భాగవతం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చైతన్య చరితామృత ఇలాంటివన్నీ చదవడం అన్నమాట. తర్వాత వచ్చేసి హరినామాన్ని జపించడం. భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని మనం జపిస్తూ ఉండాలన్నమాట. ఎందుకు అంటే మన మనస్సుని స్థిరం చేస్తుంది మంత్ర. మనస్థిర ఇది మంత్ర అంటారు. కాబట్టి మనస్సుని ఒక చోట కూర్చోపెడుతుంది మంత్రం. మనం ఒక్కొక్కప్పుడు చాంటింగ్ చేస్తున్నప్పుడు వేరే వేరే ఆలోచనలన్నీ వస్తూ మనస్సు వేరే చోటకి వెళ్ళిపోతుంది. అయినా సరే మనం దాంతోటి పాటు వెళ్ళి రా నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఆ మనస్సుని మన కంట్రోల్‌లో పెట్టుకొని మనం చెప్పినట్టుగా చెయ్యాలన్నమాట. నువ్వెక్కడికి ఎళ్ళిపోకు, భగవంతుని మీద ధ్యానం చెయ్యి. నేను చాంటింగ్ చేస్తున్నాను గదా! అని దాన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టాలన్నమాట. అలా హరినామ జపాన్ని చేస్తూ ఉండాలి. తర్వాత డి అంటే డైటీ సేవ అన్నమాట. అంటే విగ్రహారాధన. మనం రోజు భగవంతుడికి హారతి ఇస్తాము, అగరబత్తులు వెలిగిస్తాము, పూజ చేస్తాము, పూలు పెడతాం గదా! అలాగ చేస్తూ ఆరతిస్తూ, తర్వాత మహానైవేద్యం అంటే నైవేద్యం అన్నీ తీసుకొని పెడుతూ ఆఫర్ చేయడం అలాంటివన్నీ చేయాలన్నమాట. అది డైటీ సేవ.
నేను ఇంకొకటి కూడా చెప్తాను, అని చెప్తాను. ఎందుకంటే మనం ఏకాదశి పాలన చేస్తూ ఉన్నాం కదా, అదనమాట. అంటే ఏకాదశి పాలన అంటే మనం ఏం చేయాలి, ఒకరోజు మన ఇష్టం వచ్చిన రోజుల్లో మనము ఉంటాం కదా, అంటే ఫాస్టింగ్ ఉంటూ ఉంటాం. సోమవారం ఫాస్టింగ్ ఉంటాము, గురువారం ఫాస్టింగ్ ఉంటాము, శుక్రవారాలు ఫాస్టింగ్ ఉంటాము అని. అలాగే ఎక్కడ ఈ రోజుల్లో ఫాస్టింగ్ ఉండమని ఈ దేవుళ్ళు ఎవరు చెప్పలేదు మనకి. విష్ణు భగవంతుడు కృష్ణుడు ఒక్కడే చెప్పాడు, ఏకాదశి రోజున మనకి ఫాస్టింగ్ చేయమని చెప్పాడు ఆ రోజు. ఇవన్నీ మనకి శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. కాబట్టి ఏకాదశి ఫాస్టింగ్ చేయడం ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. అయితే మన దగ్గర అసురు గుణాలు ఉన్నాయా లేవా అంటే, అసలు అసురు గుణాలు అంటే ఏంటి, దైవీ గుణాలు అంటే ఏంటి అని వాటి గురించి తెలుసుకుందాం. ఓకే, నేను వెళ్తున్న ఈ ఫ్లో మీకు అర్థమవుతుందా రిపోల్? అర్థమవుతుంది మాతాజీ. స్మూత్ ఆ, ఈ దైవీ గుణాలు 26 ఉన్నాయని చెప్పాము. అవి ఎక్కడున్నాయి, ఏమున్నాయి అని మనం తెలుసుకుందాము. అయితే ఇప్పుడు వీటి గుణాల మూలంగా ఏంటంటే దైవ అసుర గుణాలు అవి ఎలా వృద్ధి చెందుతాయి అనే విషయం తెలుసుకుందాము. అవి తెలుసుకున్నాక ఆ గుణాల యొక్క పరిణామం కూడా ఎలా ఉంటుంది, అంటే ఆ గుణాలు మనలో ఉన్నాయి కాబట్టి మనం ఎలా యాక్ట్ అవుతాము అనేది అన్నమాట, పరిణామాలు అవన్నీ. తర్వాత శాంతియుత సమాజానికి కావాల్సిన ఉత్తమమైన పరిష్కారం అన్నమాట. అంటే మనము అసుర గుణాల్లో ఉండకుండా దైవీ గుణాల్లో ఉంటే గనక సమాజానికి కూడా మనం ఉత్తమమైన పరిష్కారం, అంటే మనల్ని చూసి ఇంకొకళ్ళు నేర్చుకొని మనల్ని ఫాలో అవుతూ ఉంటారనమాట. కాబట్టి మనం అది తెలుసుకోవాల్సిన విషయం. అయితే మనం ఏ గుణానికి సంబంధించిన వాళ్ళము అంటే ఆ గుణాలు ఏంటి అని తెలుసుకుంటే గనక మనం ఏ దానిలో ఉన్నాం, ఏ స్వభావం మనలో ఉందా అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ స్వభావాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఆధ్యాత్మిక ఆధ్యాత్మికలో మనం పురోగతి చెందించాలి అంటే కనుక మనలో దైవీ గుణాలు ఉండాలి. ఆ దైవీ గుణాలు ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు, ఎవరన్నా చదవండి. శ్రీ భగవానుడు పలికెను, ఓ భరత వంశీయుడ, భయరహస్యమును స్వీయస్థితి పవిత్రకరణమును ఆధ్యాత్మిక జ్ఞాన సమపార్జనము దానగుణము ఆత్మ నిగ్రహము యజ్ఞాచరణము వేదాధ్యయనము తపస్సు సరళత్వము అహింస సంధిత క్రోధ రహస్యము త్యాగము శాంతి ఇతరుల దోషములు ఎన్ని కుండుట జీవులు అందరి ఎడ దయ లోభరహస్యము మృదుత్వము సిగ్గు దృఢ నిశ్చయము తేజము క్షమ ధైర్యము శుచిత్వము అసూయ రహస్యము గౌరవవాంఛ లేకుండుట అను దివ్య గుణములు దైవీ స్వభావమును కలిగిన దివ్యములు యందు ఉండును. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఇప్పుడు ఇన్ని గుణాలు ఉన్నాయి, స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు అనమాట. భరత వంశీయుడా అంటున్నారు. నేను మొన్న మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాను, గుర్తుందా? భగవద్గీతలో మొత్తము అర్జునుడు కృష్ణుణ్ణి ఎన్నిసార్లు ఏ పేర్లతోటి, మీ ఏ పేర్లు లేకపోయినా పర్వాలేదు, ఎన్నిసార్లు పిలిచాడు అని, తర్వాత అలాగే కృష్ణుడు అర్జునుడిని ఏ పేర్లతోటి పిలిచాడు అని చెప్పేసి అడిగాను ఒక క్వశ్చన్. మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి, లేదంటే కనుక నేను 18th రోజు లాస్ట్ రోజున క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తాను. సో ఇక్కడ మళ్ళీ భరత వంశీయుడా అని పిలుస్తున్నాడు. భరత వంశీయుడా అని పిలిచి కృష్ణుడు భయరాహిత్యం, భయం ఉండకూడదు అన్నమాట వాళ్ళకి. ప్రహ్లాదుని చూసుకుంటే మామూలుగా మనము చిన్న ఎలకను చూస్తేనో చిన్న పురుగును చూస్తేనో కూడా భయపడతాం. మనం పెంచుకున్న చెట్ల మీద ఆకు పురుగును చూస్తేనే అది తీయడానికి ముట్టుకోవడానికి భయపడతాం. అలాంటిది మొత్తం దేవీ దేవతలందరూ భగవంతుడి యొక్క భీకరమైన నరసింహస్వామి రూపాన్ని చూసేటప్పటికి అందరూ భయపడ్డారు. కానీ ప్రహ్లాదుడు మాత్రం భయపడలేదన్నమాట. అందుకనే చెప్తారు వెళ్ళి, నువ్వు భగవంతుడు నీ కోసం వచ్చాడు కదా, ఈవెన్ లక్ష్మీదేవి ఆయన భార్య అయిన లక్ష్మీదేవి కూడా భయపడుతుంది అనమాట. వెళ్ళి నువ్వే భగవంతుడిని శాంతింపజేయమని చెప్పి బ్రహ్మదేవుడు పలికితే ప్రహ్లాదుడు వెళ్ళి ఆయన్ని శాంతింపజేస్తాడు. అది భయరాహిత్యం, అంటే భయం లేకుండా ఉండడం అన్నమాట. స్వీయ స్థితి పవిత్రీకరణ, మన పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని మనం పవిత్రంగా ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం తీసుకోవడం అన్నమాట. తర్వాత దాన గుణం ఉండాలి, ఆత్మ నిగ్రహం ఉండాలి. ఏదన్నా చూడంగానే మనం చాలా టెంప్ట్ అయిపోతూ ఉంటాం కొన్ని విషయాల్లో, అలాంటి వాటిని కోసం మనము నిగ్రహం చేసుకొని ఉండాలన్నమాట. యజ్ఞాచరణం అంటే ఈ కలియుగంలో మనం చేసేది జపయజ్ఞమే. ఆ యజ్ఞ ఆచరణాన్ని మనం కరెక్ట్గా చేస్తూ ఉండాలి. వేదాధ్యయనం అంటే అధ్యయనం చేస్తూ ఉండాలని చెప్పి, తపస్సు చేయాలని, సరళత్వంగా ఉండాలని, అహింసతోటి ఉండాలని, సత్యసంధత ఉండాలని, క్రోధం లేకుండా ఉండాలని,
త్యాగం అనేది ఉండాలి, మనుషులు శాంతంగా ఉండాలని. తర్వాత ఇతరుల దోషాలను ఎన్నకుండుట. ఇందాక మనం అదే 2 స్టోరీలు చెప్పుకున్నాము. అలాగ వేరే వాళ్ళ దోషాలని అంటే ఎన్నడం అనమాట. వాళ్ళు ఉన్నదా లేదా పక్కన పెట్టేయండి గానీ, వాళ్ళ దోషాలు ఎన్నకుండా ఉండాలి. అంటే మనం చెప్పడం అన్నమాట. జీవులందరి ఎడ దయ ఉండాలి, లోభరాహిత్యం ఉండకూడదు, మృదుత్వంగా ఉండాలి, సిగ్గు అనేది ఉండాలి కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. అలాంటివన్నీ వదిలిపెట్టేయాలి. దృఢ నిశ్చయంతో ఉండాలి, తేజం కలిగి ఉండాలి, క్షమ ఉండాలి, మళ్ళీ ధైర్యం చెప్పారు, శుచిత్వం ఉండాలి. ఇలా అసూయ రాహిత్యం, వాళ్ళ పక్క వాళ్ళని చూసి మనం అసూయ పడడం అలాంటివి లేకుండా గౌరవ వాంఛ, ఎవరైనా సరే నాకందరూ గౌరవం ఇవ్వాలి అని చెప్పి అనుకోకుండా ఎవరైతే ఉంటారో ఇవన్నీ చాలా దివ్యమైన గుణాలన్నమాట. ఈ గుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళు దైవీ గుణ సంపన్నులు అని చెప్పి అంటున్నారు. ఇవి దైవీ గుణాలు. ఇవి 62 ఉన్నాయి. సరే. ఇప్పుడు చూడండి, దైవీ గుణాలు ఉంటే కృష్ణుడిని కేంద్ర బిందువుగా చూసుకొని మనం ఇంట్లో అందరం కలిసి ఉంటాము. ప్రతి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అన్నాం కదా! ఇంట్లో మనం చూడండి, నార్త్ ఇండియన్స్ చాలా మంది వాళ్ళ ఇళ్లల్లో గణేష్ చతుర్థి అవి అంటే అందరూ వచ్చి అందరూ పట్టుకొని గణేశుడికి హారతిస్తారు. కానీ మన ఇళ్లల్లో ఎంతమంది వస్తారు? మనం చేస్తూ ఉంటే వెళ్ళి పిల్లలు టీవీ చూడడము, మొబైల్స్ ఆడుకోవడము అవే చేస్తూ ఉంటారు. అలా రారు తొందరగా. అవునా కాదా? ఎప్పుడైతే మనం అందరం కలిసి భగవంతుడిని కలిసి ప్రార్థిస్తూ ఉంటామో మనందరం కలిసి ఉంటామన్నమాట. సో అది భగవంతుని దీనిలో ఉంటే గనక, దైవీ గుణాలు ఉంటే వాళ్ళందరూ అలా ఉంటారని. లేకపోతే గనక అసురు గుణాలు ఉంటే ఇలాగా ఇంట్లో అందరూ ఒక చోట ఇందరం కలిసి ఉన్నారు కానీ కొట్టుకుంటున్నారన్నమాట. ఇలా ఉంటారు అని చెప్పి. అది ఇప్పటి ప్రస్తుతం కుటుంబ పరిస్థితి ఇలా ఉంది అని చూపిస్తున్నారు ఇక్కడ. తర్వాత అసురు గుణాలు 6 ఉన్నాయని చెప్పాము. ఆ 6 ఏంటంటే అజ్ఞానం ఉండడం, పొగరుబోతుతనం ఉండడం, అందరితోటి పరుషత్వంగా మాట్లాడడం, క్రోధం ఉండడం, దురహంకారం ఉండడం, గర్వం ఉండడం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే అసురి గుణాలు అని అంటారు. ఇవేంటంటే ముక్తికి అసలు దోహదపడవన్నమాట. మనకి ఆ ముక్తి కావాలంటే గనక మనకి హెల్ప్ చేయవు ఇవేమి. ఆ గుణాలు 6 గుణాలు. అయితే మనలో ఎలా అభివృద్ధి చెందుతాయి అనంటే, మన జన్మతః వచ్చే బుద్ధులైతే, రెండోది స్వభావం ప్రకారం, రెండోదేమో అభ్యాసం అన్నమాట. ఇప్పుడు ఒకవేళ కొంతమందికి జన్మతః వస్తుంది దైవీ గుణాలు, వాళ్ళ స్వభావం కూడా మారుతూ ఉంటుంది. కొంతమంది స్వభావం ప్రకారం మారగలుగుతారు, కొంతమంది అభ్యాసం చేసి మారగలుగుతారు. ఈ అభ్యాసం చేసి మారగలిగిన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళిద్దరు చెప్తారా పేర్లు మీరు? మనం క్లాస్‌లో చెప్పుకున్నాం ఆల్రెడీ. వాల్మీకి అండి, ఆ! రామాయణం. మురగారి స్టోరీ కూడా చెప్పుకున్నాం. మురగారి స్టోరీ కూడా చెప్పుకున్నాం. జగమాయ కూడా. ఆ! జగాయి మాతాయి నేను చెప్పలేదు. కొంచెం చెప్పాను. వాళ్ళకి గుర్తుంటుందో లేదో. సో, అలాగా అభ్యాసంతోటి మనం దైవ గుణాలు మనలో తెచ్చుకోవచ్చనమాట. ఈ స్వభావం మూలంగానే తెచ్చుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నారు. అభిజాతః అంటే జన్మించినట్టి వాని యొక్క అని అర్థం వస్తుందనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే మనము ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరున్నారు? నారద మహాముని ఉన్నారు. ఈయన ఎవరికి చెప్తున్నారు? కయాదు. ఈవిడ ప్రహ్లాదుని యొక్క తల్లి అన్నమాట. అయితే ప్రహ్లాదుడిని ఎప్పుడు ఈ హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తాడనమాట. తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈవిడ ఆల్రెడీ గర్భవతిగా ఉంటుంది. గర్భవతిగా ఉంటే హిరణ్యకశిపుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోగానే ఇంద్రుడు వచ్చి ఈవిడ్ని కిడ్నాప్ చేయడానికి తీసుకెళ్తాడనమాట. ఎందుకు అంటే ఈవిడ గర్భంతో ఉంది, వచ్చి పుట్టేవాడు ఈ తండ్రి కంటే కూడా ఇంకా గొప్ప రాక్షసుడు అవుతాడేమో, మనందరికీ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడని చెప్పి ఈవిడ్ని తీసుకెళ్ళడానికి వస్తే, నారదుడు వచ్చి కాదు, ఆవిడ గర్భంలో దైవ గుణాలు ఉన్న అతను పుడతాడు, అతను మంచి భక్తుడు పుడతాడని చెప్పేసి తీసుకెళ్ళి తన ఆశ్రమంలో పెట్టుకొని రోజు భగవంతుని యొక్క కథలు, భాగవతం చెప్తూ ఉంటాడనమాట. ఈవిడేమో అలసిపోయి నిద్రపోతూ ఉంటే లోపల ఉన్న గర్భంలో ఉన్న శిశువు వింటూ ఉంటాడు. వింటూ ఊ ఊ కొడుతూ ఉంటాడనమాట. కొడుతూ ఉంటాడు. సో ఇలాగ ఏంటంటే గర్భంలో ఉన్న శిశువుకి మనము ఎలాగైతే మనము చెప్తూ ఉంటామో, మనం ఆల్రెడీ చూసాం, మన శాస్త్రాల్లో ఉన్నాయి, మనం తెలుసు ప్రహ్లాదుడు అంటే. సో అలాగ నిజంగా ఇవాళటప్పుడు అంటే ఈ జనరేషన్‌లో అలాగ అట్‌లీస్ట్ భగవంతుడి కథలు గాని చెప్పడం కానీ, భగవంతుడి కీర్తనలు వినడం గాని అలా చేస్తే గనక వాళ్ళు నిజంగానే మంచి మంచి లక్షణాలతోటి వాటితోటి పుడతారనమాట.
ఇలాగ కొన్ని ఏంటంటే సంస్కారాలు ఉంటాయి. మనం పుట్టిన దగ్గర నుంచి కొన్ని సంస్కారాలు ఉంటాయి. ఈ గర్భధారణ సంస్కారం అనేది కూడా అలాగే చేస్తారనమాట తల్లి గర్భంతో ఉన్నప్పుడు. సో ఇట్లా ఇవన్నీ చేస్తూ అలా కూడా వాళ్ళ జన్మ అలాగా వస్తుంది అని. అంటే జన్మతోటిగానే ఇలాగ వస్తాయి, ఆ దైవ గుణాలు వస్తాయి అనడానికి ప్రహ్లాదుడిని ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూపించాము. ఇక్కడ స్వభావం, వాళ్ళ స్వభావంతో కూడా ఈ ఏ భావము అంటే ఏ గుణాలు వస్తాయి అనేది కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం త్రిగుణాలతోటి మన సాంగత్యాన్ని బట్టి మన లక్షణాలు నిర్ణయించవచ్చు. అసురీ భావాలు ఉన్నాయనుకో, వాళ్ళేమో రజోగుణంలో తమో గుణంలో ఉంటారనమాట. కొంచెం దైవ స్వభావాలు ఉంటే కనుక సత్వగుణంలో ఉన్న వాళ్ళకి ఈ దైవ స్వభావాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత మూడోది సాధన. ఎప్పుడైనా సరే మనం భౌతిక పరిస్థితులకి ఏవైనా ఇబ్బందికరమైన అన్ని ఉన్నా సరే మనం సాధన ద్వారా మనం రావచ్చు అని చెప్తున్నారు. అభ్యాసేనతి కౌంతేయ అని స్వయంగా కృష్ణుడే అభ్యాసం చేయమని అర్జునుడికి చెప్పాడనమాట. సో ఇలా అభ్యాసం చేయడం ద్వారా మనము ఈ సత్వగుణాలని అంటే దైవ గుణాలని మనం పెంపొందించుకోవచ్చు అనమాట. అప్పుడు నెమ్మదిగా మనం ఉన్నతంగా మనకి ఆత్మ సాక్షాత్కారానికి స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అంటే దేనిలో ఏ సాధన చేస్తే ఏంటి, మనం ఎలాగ సాధన చేస్తే అలాగ వెళ్తామన్నమాట. ఇప్పుడు ఏ అంటే తమో గుణంలో ఉంటూ మనం అలాగే ఉంటూ ఉన్నాం అనుకోండి, ఆ గుణంలోనే ఉంటాం. ఇప్పుడు మనము సత్వగుణంలో ఉండాలి అనుకుంటే ఇవి ఏవైతే ఉన్నాయో అంటే చాంటింగ్ చేయడం కానీ, ఇందాక మనం ఏబిసిడి చెప్పుకున్నాం కదా, అవి చేస్తూ ఉండడం మూలంగా మనలో ఆ సత్వగుణానికి సంబంధించినవి దైవ గుణాలు అనేవి వస్తాయని. ఇతర దృక్పథాలు అని చెప్తున్నారు. ఆ గుణాల ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి చెప్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు మనందరి దగ్గర అసుర గుణాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. మనం మొత్తం దైవ గుణాల్లో అయితే లేము. అయితే ఆ అసుర గుణాలని ఏమంటారటంటే రాయల్ రోడ్ టు హెల్ అని అంటారనమాట. అంటే నరకానికి రహదారి. రహదారి అంటే రాచబాట అంటాం చూసారా, అది అనమాట. అది రాయల్ రోడ్. ఎక్కడ రెడ్ కార్పెట్ వేసి ఉంటుంది కదా. సో ఆ గుణాలన్నీ నరకానికి తీసుకెళ్ళేవి అని చెప్పి అంటారు. సో ఇక్కడ ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం చదువుతాను, ఎవరన్నా ఇచ్చేయండి. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాశ్చ సంపదం దైవీ మభీజాతోసి పాండవ. హరి కృష్ణ. దైవీ సంపద్విమోక్షాయ నిబద్ధాయ సురీమత మా శృతిః మత్పదం దైవీ మాభిజ్ఞానతో పాండవ. దైవీ గుణములను మోక్షములకు అనుకూలము, అసురు గుణములు బంధములములను కలిగించుతున్నవి. ఓ పాండుపుత్ర, నీవు దైవీ గుణములతో జన్మించి ఉన్నందున శోకింపుము. హరే కృష్ణ మాత. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, మనం ఎలా అనుకున్నామో మనం దైవీ గుణాలతో ఉన్నామా అసురు గుణాలతో ఉన్నామా అనుకున్నాం కదా. అలాగే ఇప్పుడు అర్జునుడు వచ్చేసి కృష్ణని అడిగాడు అనమాట. ఇప్పుడు అయితే నేను ఏ గుణంలో ఉన్నాను కృష్ణ చెప్పు అని. నువ్వు అసురు గుణాలు ఎలా ఉంటాయి అని చెప్పావు, 6 రకాలు. అలా ఉండడం మూలంగా ఏమవుతుంది అని చెప్పావు. అలాగే దైవీ గుణాలు అంటే ఏంటి చెప్పావు. కానీ నాకు నేను తెలుసుకోలేకపోతున్నాను నేను ఏ గుణాల్లో ఉన్నాను అని చెప్పి నాకు చెప్పు అని చెప్పేసి అర్జునుడు డౌట్ వస్తుంది అనమాట. అప్పుడు కృష్ణ చెప్తున్నారు, దైవీ గుణాలు మోక్షానికి అనుకూలమైన మార్గాలుగా ఉంటాయి. అలాగే అసురు గుణాలు ఏంటంటే బంధాలని పెంపొందిస్తాయి. అంటే మనం ఇంకా అటాచ్మెంట్లో బాగా పెరిగిపోయి ఉంటాం అనమాట. ఇది కావాలి అది కావాలి అనుకుంటూ 24 గంటలు అలాగే ఉంటూ ఉంటాం. కాబట్టి ఓ పాండుపుత్ర, నువ్వు దైవీ గుణాలతో జన్మించి ఉన్నావు కాబట్టి నువ్వు శోకింపకు అని. అంటే నువ్వు నిజంగానే దైవీ గుణాలతోటి ఉండి ఉన్నావు అని చెప్పి చెప్తారనమాట ఇక్కడ కృష్ణ. సో దైవీ గుణాలు ఎలా పెంపొందించుకోవాలి అని ఇందాకే మనం చెప్పుకున్నాము. సో ఇప్పుడు వ్యక్తిగతంగా అంటే పరిష్కారం ఏంటి అంటే మనం ఎలా చేయాలంటే ఆ ABCDE అనేవి మనము ఎలా పెంపొందించుకోవచ్చు అంటే
వ్యక్తిగతంగా మనం ఇంట్లో ఉండి మన ఇంట్లోనే ఆల్టర్ పెట్టుకొని భగవంతుడికి పూజ అవి చేస్తూ ఆధ్యాత్మికంగా ఉండడం ద్వారా, తర్వాత ఒకళ్ళు ఉంటే కనుక తర్వాత కుటుంబంతో కలిసి చేసుకోవచ్చు, ఒక్కళ్ళుగా చేసుకోవచ్చు. ఇస్కాన్‌లో సంఘాలున్నాయి. మనకి ఇన్ని క్లాసెస్ ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి నెల 18 డేస్ కోర్స్ జరుగుతుంది. తర్వాత మళ్ళీ ప్రతిరోజు భగవద్గీత క్లాసెస్ ఉన్నాయి, భాగవతం క్లాసెస్ ఉన్నాయి. అలాంటి వాటిల్లో మనం వెళ్ళడము, చేయడం ద్వారా టెంపుల్‌కెళ్తే అక్కడ మనకి ఈజీగా మనకి ఎవరికన్నా అసోసియేషన్ డివోటీస్ అసోసియేషన్ కావాలంటే దొరుకుతుంది. సో, ఈ రకంగా గూడా మనము ఉత్తమంగా మనము పరిష్కారం చేసుకోవచ్చనమాట. అదే. ఇందాక అడిగాడు కదా! అర్జునుడు అడిగాడు కదా! నేను ఈ యుద్ధం చేస్తే అందుకు అడిగారు అంటే, నాకు ఏ స్వభావంలో ఉన్నాను అని ఎందుకు అడిగారంటే, నేను ఇప్పుడు యుద్ధం చేస్తే గనక నేను అసుర స్వభావం కలవాడినవుతానా అని చెప్పి అడుగుతున్నాడనమాట. అప్పుడు కృష్ణ చెప్తున్నాడు, కాదు నువ్వు దైవ గుణాలతోటి సంబంధించిన వాడివే అని చెప్పి చెప్తున్నాడు. అసురుల దృక్పథం ఎలా ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇది చెప్పే ముందు మనం ఇంకొంచెం సేపు మాట్లాడుకుందాం. సరేనా? అయితే ఇప్పుడు మనం అనుకున్నాం గదా! భవబంధాల్లోను మనం కూరుకుపోయి ఉంటాము అని చెప్పేసి. నేనొక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఒక చాలా మంచి బావుంటాడనమాట యువకుడు. మంచి బుద్ధిమంతుడు. అతనేం చేస్తాడంటే రోజూ భగవంతుడికి ధ్యానం చేసుకుంటూనే ఉంటాడు. అంతా చదువుకుంటూ ఉంటాడు. చేస్తూ ఉంటాడు. అయితే ఒకసారి నారదుడొస్తాడు. నువ్వింత గొప్ప భక్తుడివి, నువ్వింత మంచివాడివి గదా! భగవంతుడి ధామానికెళ్ళిపోదాము. వచ్చేసేయి నీకు ముక్తి లభిస్తుంది అని అంటాడు. అంటే చెప్తాడు, నేనొక్కడినే మా అమ్మ వాళ్ళకి కొడుకుని. మా అమ్మ వాళ్ళు నాకు సంబంధం చూస్తున్నారు. దానికంటే ముందు నాకు ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను తర్వాత ఆలోచిస్తానని చెప్తాడు. సరే నారదుడు వెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తాడు. సరే వాళ్ళ అమ్మ వాళ్ళు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. బాబు నువ్వు పెళ్ళన్నావు, ఉద్యోగం అన్నావు వచ్చింది గదా! భగవద్ధామానికి వెళ్ళిపోదామని. అలా ఎలా వెళ్ళిపోతాను? నా అందమైన భార్యను వదిలిపెట్టి ఎలా వెళ్తాను? నాకు ఒక వారసుడు కావాలి గదా! నా తర్వాత వారసుడు కావాలి గదా! పిల్లలు పుట్టిన తర్వాత వస్తానంటారు. కొడుకు పుడతాడు. బాబు కొడుకు పుట్టాడు గదా! వెళ్దాం మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిపోదాం రా. మళ్ళీ నీకు ఈ జనన మరణ చక్రాల్లో వచ్చి ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖాలయంలో నువ్వు కష్టాలు అనుభవించకుండా ఉంటావని తీసుకెళ్తానంటాడు. నారదుడు. అంటే సరే ఇప్పుడే కదా పిల్లవాడు పుట్టాడు. వాడు పెరగాలి, పెద్దవాడవ్వాలి, వాడు మంచిగా చదువుకోవాలి, చెయ్యాలి. అవన్నీ నేను చూడొద్దా? సరే. సరే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. కొడుకు గూడా పెద్దవాడయ్యాడు. వాడికి గూడా పెళ్లి చేశాడు, ఇది చేశాడు. అంతా అయిపోయింది. వాళ్ళ అమ్మ, నాన్న చనిపోయినారు. ఇతనున్నాడనమాట. సరే ఇప్పుడన్నా వస్తావా? నీ కొడుకుకి గూడా ఉద్యోగం వచ్చింది గదా! మరి వాడికి పెళ్లి చేయొద్దా? వాడికి పిల్లలు చూడొద్దా? సరే చూస్తాను. వాడికి పెళ్లి చేశారు. మనవడితోటి ఆడుకుంటూ ఉంటాడు. బాబు నువ్వు ఇలా వస్తావా? ఇప్పటికన్నా రా అంటే ఆ మనవడు, కొడుకు వ్యామోహంతోటి అట్లాగే ఉంటూ ఉంటాడు. చివరికి కొన్ని రోజులయిన తర్వాత అతను చనిపోతాడనమాట. చనిపోయి కుక్కలాగా అయితాడు. కా చనిపోయి కుక్కలాగా అవుతాడనమాట. ఏంటంటే ఆ వ్యామోహం తగ్గించుకోలేక ఆ ఇంటికి కుక్కలాగా కాపలా కాస్తూ ఉన్నాడు. అది వస్తాడు మళ్ళీ నారదుడొచ్చి, "ఇక్కడ ఏంటి ఇట్లా ఉండాలి కదా! నువ్వేంటి మళ్ళీ కుక్క శరీరంలోకొచ్చావేంటి" అంటేను, "నాకిక్కడ వ్యామోహం తగ్గలేదు. అందుకనే కుక్కలాగా వచ్చిన్నాను" అని. తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. "ఇప్పటికన్నా వస్తావంటే" "లేదు లేదు నేను జాగ్రత్తగా మా కొడుకుని కాపలా కాసుకోవాలి మా ఇల్లు అవంతా." సరే వెళ్ళిపోతాడు. తర్వాత అతని వ్యాపారంలో అక్కడ ఒక పాములాగా అనమాట. అయ్యి అక్కడ ఉంటాడు. తర్వాత మళ్ళీ నారద మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి చూస్తే అక్కడ పాములాగా ఉంటాడు. "ఏంటి నువ్వు పాములాగా అయిపోయావంటే" "నా బిజినెస్‌నంతటిని నా కొడుకు బద్ధకస్తుడిలాగా అయిపోయి మొత్తం అమ్మేస్తున్నాడు. నేను ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసిన బిజినెస్‌ని అమ్మేస్తున్నాడు వాడు. కాబట్టి నేను అందుకని ఇక్కడికొచ్చి ఉన్నాను" అని చెప్పి. అంటే అప్పటికి అయితే కొడుకేం చేస్తాడు? ఆఫీస్‌లో మనం ఇంట్లో పాములు పడితే ఏం చేస్తాం? పాములు పట్టేవాడిని పిలిచి ఇచ్చేస్తాం. పాములు పట్టేవాడు చంపేస్తాడు, ఎత్తిపోతాడు. సో అది వాళ్ళు అలాగే చేస్తే వాడి చేతిలోనే చచ్చిపోతాడనమాట. ఇన్ని సార్లు నారదుడొచ్చి పిలుస్తున్నా కూడా, ఆ వ్యామోహం అనేది ఉంటుంది చూసారా? ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. దానికి ఎండ్ అనేది ఉండదనమాట. ఇదయిన తర్వాత అది కావాలి, అదయిన తర్వాత ఇది కావాలని. ఆ వ్యామోహంలోనే మనం ఇక్కడ ఇంకా పుడుతూనే ఉన్నాం. మనిషి నుంచి కుక్కగా పుట్టాడు, కుక్క నుంచి పాముగా పుట్టాడు. తర్వాత అంటే ఈ స్టోరీ ఇంతటితో ఆగిపోలేదు. ఇంకా అవుతూనే ఉంటుంది. అలాగా అవుతూనే ఉంటాడనమాట. కానీ భగవంతుడి ధామానికి రమ్మంటే మాత్రం రాలేకపోతాడు. అలాంటి జన్మలెత్తడానికి కూడా రెడీగా ఉంటారనమాట. మనందరం కూడా అట్లాగే ఆ వ్యామోహం అనేది ఉంటుంది చూసారా? దాన్ని పట్టుకొని మనం ఇంకా ఈ భౌతిక జగత్తులోనే ఇలాగా ఉంటూనే ఉన్నామన్నమాట. సో, ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం. అభిజాతః అని అంటారనమాట. అంటే ఏంటంటే దైవ గుణాలతోటి పుట్టినవాడు అని చెప్పి అర్జునుడిని అంటే పిలుస్తున్నారనమాట కృష్ణ.
పిలిచి చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అలాంటివి మనకి తెలియాలి ఫస్ట్. అంటే అసుర గుణంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అలాంటివేమీ తెలీదు వాళ్ళకి. వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఏది పడితే అది చేస్తారు. ఇది మంచిదా, ఇది చెడా అనే విషయాల్ని ఆలోచించరనమాట. అలాంటి వాళ్ళకి సనాతన ధర్మం గురించి వాళ్ళకి అసలు తెలియనే తెలీదు. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? శుచి, అంటే సదాచారము అలాంటివన్నీ, సత్యం చెప్పడము అలాంటి వాటన్నిటిలో వాళ్ళు అసలు వాళ్ళకి అవన్నీ ఏమి ఉండవన్నమాట. అసలు సనాతన అంటే ఏంటంటే మాస్టర్ అన్నమాట. అయితే మనందరికీ మనం నిన్న కూడా చెప్పుకున్నాం, మనందరం మాస్టర్ కాదు, మనందరం సేవకులమే. ఎవరికి సేవకులం అంటే మనందరి పైన ఇంకొకళ్ళు ఉన్నారు మనం ఆదేశించడానికి, ఆయనకి సేవకులం అని చెప్పుకున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ మన మాస్టర్ ఏదైతే ఉందో అదే కావాలి కావాలని కోరుకుంటూ ఉన్నాం అన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇలాగ విడిగా ఇట్లాగే ఉండిపోయి ఉన్నాం. అయితే మనం ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అంటే, ఇవన్నీ అసురులు ఫాలో అవుతూ ఉంటారనమాట. మనకి ధర్మానికి 4 పాదాలు ఉన్నాయని చెప్పుకుంటాం. ఎవరన్నా చెప్తారా? మన వాళ్ళు ఉన్నారు కదా. ధర్మ, అర్థ, కామ, మోక్ష. కాదు మాతాజీ, ధర్మానికి 4 పాదాలు ఉన్నాయని చెప్పాము. హరే కృష్ణ మాతాజీ. సత్యము, ఉమ్, దయా, ఉమ్, హిత్వము, తపస్సు. కరెక్ట్. ఈ 4 అన్నమాట. మీరు చెప్పినవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు చతుర్విధ ఫల పురుషార్థాలు అంటారు మాతాజీ వాటిని. వాటి కోసం మనం పాకులాడుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు సత్యము, దయ, తప, శౌచం అన్నమాట. ఈ 4 ధర్మానికి 4 పాదాలు. ఒక్కొక్క యుగంతో ఒక్కొక్కటి నశించిపోకుంటూ వస్తుందన్నమాట. అందుకని ఏంటంటే కలియుగానికి వచ్చేటప్పుడు అట్లీస్ట్ మనం చేసే ఇది ఎట్లా ఉండాలంటే భగవంతుని నామం చెప్పాలని చెప్పేసి అదొక్కటే మిగిలిపోయింది అనమాట. ఇంకా ఏంటంటే సత్వగుణము అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి నేను ఒక స్టోరీ చెప్తాను మీకు. మనందరం జోగ్రఫిక్ ఛానల్ చూస్తూ ఉంటాం కదా. అందులో అడవులు, పులులు, సినిమాల్లో కూడా చూస్తూనే ఉంటాం. ఆ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఎట్లా ఉంటుంది, ఆ సింహం కానీ అవి పులులు కానీ ఇట్లా పరిగెత్తడము, చీతాలు దుంకడము, వాటి ఆహారాన్ని ఎలా పట్టుకుంటానికి వాళ్ళని చేసి చేయడము, అవన్నీ చూస్తుంటాం కదా. అయితే అది చూస్తున్నంతసేపు మనకి ఎట్లా అనిపిస్తుంది, బై జింక తప్పించుకోవాలి ఈ చిరుతపుల నుంచి, ఆ సింహం పట్టుకోకూడదు, ఆ ఏనుగుని పట్టుకోకూడదు, లేకపోతే ఆ గేదెని పట్టుకోకూడదు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అంటే వాటి ఆహారం కోసం మనం వెళ్తూ ఉంటే దీన్ని పట్టుకోకుండా ఉండాలి బా, పట్టుకోకుండా, అది పట్టుకున్నాక మనం ఏమనుకుంటాం, మనం అబ్బా పట్టేసుకుంది పాపం చచ్చిపోయింది అని అనుకుంటాం. కానీ మనం ఏం చేస్తున్నాము, రోజు మనం వాటిని చంపు తింటున్నాం కదా. అవి ప్లేట్లో పట్టుకుంటున్నప్పుడు మనకి తింటున్నప్పుడు మనకి ఎందుకు ఆ బాధ కలగట్లేదు అనేది నా క్వశ్చన్. మీకు ఎప్పుడన్నా అనిపించిందా అలాగా? సరేనా? సో అది ఏంటంటే దయ. ఆల్రెడీ మనందరిలో మాతాజీ. కదా, హాయ్. మనందరిలో నిజంగానే సత్వగుణం ఉన్నది, కరుణ అనేది ఉంది. లేకపోతే అసలు ఒక్క పిక్చర్లో అక్కడ టీవీలో చూస్తున్న దానికే మనము అయ్యో అయ్యో చచ్చిపోకూడదు చచ్చిపోకూడదు, దేవుడు దాన్ని బతికించు బతికించు అనుకుంటాం. అది జస్ట్ దాని నోటి దగ్గర నుంచి అమ్మయ్య బతికిపోయిందిరా బాబు అని అనుకుంటాం కదా. సో నిజంగానే మనలో దయ, కరుణ అలాంటివన్నీ లేకపోతే మనం అలాంటివన్నీ చేయలేమన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఆ మనము ఇవి సత్యం, దయ, తప్ప శౌచం అంటే ఏంటంటే సత్యం అంటే జూదం అన్నమాట. జూదం ఆడేటప్పుడు అబద్ధం చెప్తారు. కాబట్టి అది ఫాలో అవ్వకూడదు. సత్యమే చెప్పాలి అని. తర్వాత దయ అంటే కంపాషన్ అంటారు దాన్ని, అహింస అన్నమాట. జంతు హింస చేయడం అనేది అది చేయకూడదు. తపస్సు అంటే ఏంటంటే ఇంటాక్సికేషన్ అలాంటివి, అంటే మత్తు పదార్థాలు వాటన్నిటికీ దూరం ఉండాలన్నమాట. కానీ అది ఫాలో అవ్వరు. తర్వాత శౌచం అంటారు. శౌచం అంటే ఏంటంటే క్లెన్లీనెస్ అంటారు. క్లెన్లీనెస్ అంటే ఇలిసిట్ సెక్స్ అంటారు అనమాట, వేరే సంబంధాలు పెట్టుకోవడం. సో ఇట్లాగా ఇవన్నీ చేయడం మూలంగా మనలో ఈ గుణాలన్నీ తగ్గిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే విషయానికి చూస్తే చిన్న చిన్న విషయాలే, కానీ మనం చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, అలాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, కొంతమంది మార్నింగ్ చేస్తారు, రేపు పొద్దున్న చేస్తాను. ఒక్క నిమిషమే. నేను చెప్తాను మాతాజీ, మనందరం రేపు పొద్దున్నే లేచి అందరం కూర్చొని 5 జపా సెషన్ మనం మొదలు పెట్టుకొని అందరం చాంటింగ్ చేద్దామని. ఎంతమంది వస్తారు?
అంటారు, మాతాజీ వాళ్ళు నాకు చాలా తలకాయ నొప్పిగా ఉంది, రేపటి నుంచి మొదలు పెడతాను, రేపటి నుంచి జాయిన్ అవ్వండి. మాతాజీ వాళ్ళు ఎందుకో మాతాజీ చాలా అసలు అలసటగా ఉంది, నిన్న రాత్రి చాలా ఇదైపోయిందేమో, రేపటి నుంచి. ఆ రేపు అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సరే జపా సెషన్లో జాయిన్ అవ్వద్దు, మీరు చెయ్యండి అంటే అక్కడ కూడా మనకి బద్ధకమే. రేపు చేసుకుందాంలే, రేపు చేసుకుందాంలే, ఆ పోస్ట్పోన్మెంట్ అట్లాగే ఉంటుందన్నమాట. అది మనము చేస్తూ ఉంటాం. అయితే ఏంటంటే ఇలాగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ 4 కూడా మనము తప్పులు చేస్తూ ఉంటే ఏ తప్పు చేస్తామో వాటన్నిటికీ కంపల్సరీగా శిక్ష అనేది ఉంటుందన్నమాట. అయితే మనందరం పాస్టరాలు వింటూ ఉంటాం కదా, గోదాదేవి అప్పుడు వింటాం కదా. అయితే ఇది ఒక ప్రభువు చెప్పిందనమాట. అది ఏ పాస్టరం నాకు తెలీదు, మేము అడిగితే నేను తర్వాత చెప్తానన్నారు. తర్వాత మాకు రీచ్ అవుట్ అవ్వలేదు ప్రభు. ఆయన ఏం చెప్తారంటే ఒక పాస్టరంలో ఉందిట, ఇప్పుడు అమ్మాయిలు వెంట పడుతూ ఉంటారు, వాళ్ళని పాపం టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎంత ఇబ్బందికి పడుతూ ఉంటారు అని చెప్పేసి తెలీదు. వీళ్ళ ఆనందం ఒకటే, పైశాచికత ఆనందం. అలాంటప్పుడుట అలాగా ఆడపిల్లల్ని టీస్ చేస్తూ వాళ్ళని టార్చర్ చేస్తూ ఉండేవాళ్ళట. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఏం చేశాడట, ఒక మెటల్ తోటి ఆ అమ్మాయిని తయారు చేశాడట. తయారు చేసి దాన్ని బాగా కాల్చట. మెటల్ అంటే కాలుస్తాం కదా, ఇనుము కానీ ఏమన్నా సరే, కాల్చిన తర్వాత అమ్మాయి బొమ్మ చేసి, ఇదిగో నీకు ఆ అమ్మాయి కావాలనుకున్నావు కదా, వెళ్ళి దాన్ని కావాలించుకోమని చెప్పట. అదనమాట శిక్ష. అయితే బాబోయ్ నేను చేయలేను అంటట. నువ్వు ఇక్కడ ఇది చేయలేనప్పుడు అక్కడ వేరే పిల్లల్ని ఎందుకు టార్చర్ పెడుతున్నావు అని చెప్పి. కాబట్టి ఇది ఎంత కష్టంగా ఉంటుందో అది ఆ పిల్లలకి కూడా వాళ్ళు చేస్తున్నప్పుడు అంతే కష్టంగా ఉంటుంది చెప్పి అని చెప్తూ ఆ భాసురంలో చెప్తారట, ఇలాంటి ఆలోచనలు వచ్చే బదులు నేను భగవంతుడికి శరణాగతి అయితేనే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఆ ఆలోచన వచ్చింది అనుకోండి, అక్కడ యమధర్మరాజు చేసే శిక్ష ఎలా ఉంది, అది ఇంకా భయంకరంగా ఉంది. అది ఆలోచించుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది కదా. అలాంటప్పుడు నాకు అంత ఈజీగా ఉన్న భగవంతుని శరణాగతి పొందేదే చాలా ఈజీ కదా, ఆ పని నేను ఎందుకు చేయకూడదు అని అనుకుంటాడట అతను. సో ఇప్పుడు ఏంటంటే తర్వాత చెప్తారు, ఈ అసుర గుణాల్లో ఉన్న వాళ్ళందరూ ఎట్లా ఉంటారంటే ఇంద్రియ తృప్తితోటి వాళ్ళ ముఖ్య అవసరంగా తీసుకొని వాళ్ళు కామ క్రోధలోకి ఉంటూ ఇంద్రియ భోగం కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట. అధర్మ మార్గంలోని వెళ్తూ డబ్బులు సంపాదించడం ఒక్కటే వాళ్ళ ముఖ్యమైన జీవిత ధ్యేయంగా పెట్టుకుంటూ ప్రతిదీ నాది అనే భావనలో ఉంటూ ఉంటారనమాట. వాళ్ళు యజ్ఞాలు దానాలు చేస్తుంటారు కానీ ఎందుకు చేస్తారంటే నాకు పలానాది కావాలి, నాకు నాకు ఇంకొంచెం ఎక్కువ డబ్బులు కావాలి, నాని ఇంకొంచెం ఇదిగా పెద్ద పొజిషన్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చేస్తారనమాట. అంతే తప్పించి వాళ్ళకి నిజంగా అవసరమైన వాళ్ళకి ఇస్తున్నాను చేస్తున్నాను అనే భావంతో ఉండరనమాట. కానీ వాళ్ళు ఎలా భ్రాంతిలో బతుకుతారంటే నాకంటే గొప్పవాడు లేడు అన్న భ్రాంతిలోను బతుకుతూ వేరే ఆ మోహంలో పడిపోయి వాళ్ళు బతుకుతూ ఏంటంటే ఈ ఇంద్రియ భోగాల పట్ల వాళ్ళు ఉండి నరకానికి వెళ్తూ ఉంటారని చెప్తున్నారు అనమాట. కాబట్టి అహంకారము, గర్వము, క్రోధము, కామము ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకోకుండా ఉండాలి. ఇవి అసుర స్వభావం వాళ్ళకి, అసురమైన ఇవి ఉన్న వాళ్ళకి స్వభావము ఉంటుంది అని చెప్పి. అలాంటి వాళ్ళు ఎక్కడ జన్మిస్తారటంటే అసుర జాతుల్లోనే జన్మిస్తారనమాట. మనం చెప్పుకుంటాం హిరణ్యాక్షుడు, రావణాసురుడు ఇవన్నీ చెప్పుకుంటాం, వాళ్ళందరూ రాక్షస గుణాలు ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళల్లోనే ఉంటారనమాట. ఇది నీచాతి లేదు అంటే కనుక నీచాతి నీచమైన జన్మల్లో జన్మిస్తారు అని చెప్పి చెప్తున్నారు. సో మళ్ళీ మనం స్లైడ్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తాము. ఇప్పటి వరకు నేను చెప్తుంది మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ అసుర స్వభావాల వాళ్ళ నమ్మకాలు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఎవరన్నా చదవండి. అసుర స్వభావాలు నమ్మకాలు శాస్త్రాలను అనుసరించరు, వారికి చేయదగినవి మరియు చేయకూడనివి ఏమిటో తెలియదు. అసభ్య ప్రవర్తన, నేను సమగ్రుడును మరియు శక్తివంతుడును, అపరిశుభ్రత, వారు నియమాలను ఇష్టపడరు, పాటించరు. నేను సర్వ నియంత్రికుడును మరియు భోక్తను, అసత్యవంతులు, స్వీయ కేంద్రీకృతం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇందాక మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, వాళ్ళు ఎట్లాగంటే వేటిని ఫాలో అవ్వరు, శాస్త్రాలని ఫాలో అవ్వరు, ఏమి చేయరు.
వాళ్ళు ఏది చేస్తే అదే కరెక్ట్ అన్నమాట. అంతే తప్పించి ఇంకొకళ్ళని నమ్మరు, ఇంకొకళ్ళు చెప్పింది వినరు. వాళ్ళు నాకంటే గొప్పవాడు లేడు, నాకంటే శక్తిమంతుడు లేడని అనుకుంటూ ఉంటారు. ఇందాక నేను చెప్పాను కదా పాసురంలో ఎగ్జాంపుల్. అసభ్య ప్రవర్తనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు సర్వనియంత్రకుడు అని చెప్పి వాళ్ళే అనుకుంటూ ఉంటారు. అంటే నేనే మాస్టర్ని అని అనుకుంటూ ఉంటారనమాట. ఎంత అపరిశుభ్రంగా ఉంటారంటే చండాలంగా ఉంటారు వాళ్ళు. నియమాలను పాటించరు. వే ఏమి చేయరనమాట. అంటే వాళ్ళని వాళ్ళు ఇది చేసుకుంటూ ఉంటారు. అసత్యం చెప్తూ ఉంటారు. ఇవన్నీ అసుర స్వభావం కల వాళ్ళ లక్షణాలు కూడా ఇలా ఉంటాయి. వాళ్ళ మనస్తత్వం కూడా ఇట్లాగే ఉంటుందన్నమాట. అయితే మనం ఇక్కడ ఒక ఇది చెప్పుకుందాము. ఒక స్టోరీ చెప్పుకుందాము. మనం ఎలా ఆలోచిస్తూ ఉంటాము అనే విషయం గురించి చెప్పుకుందాం. ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే మనం ఎప్పుడు ఎలా ఆలోచిస్తూ ఉంటామంటే మనం ఎప్పుడు ఈ మనిషిని చూడండి. మీరు కూడా మనకు చాలా మంది అలాగే ఆలోచిస్తాము. ఒక మనిషిట ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు మనకందరికి తెలిసిందే డబ్బులు తీసుకోకుండా ఎవడు పని చేయడు. సో అతను మొత్తం పైసలు తీసుకుంటూ ఉంటాడు బాగా. ఏమి కావాలన్నా ఆ చేతిలో పైసలు పెట్టకపోతే పని చేయడు అనమాట. సో అట్లా పని చేయించుకొని పైసలు తీసుకొని బాగా డబ్బులు దాచిపెట్టుకొని ఉంటాడు. అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అతనికి ఒక వ్యాధి వస్తుంది. వ్యాధి వస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు డబ్బులు పెట్టుకొని ఉన్నాడు కదా ఆల్రెడీ తీసుకొని, ఆ డబ్బులన్నీ తీసుకొని ఖర్చు పెడుతూ ఉంటాడనమాట. తిరగని చోటు ఉండదు, తిరగని ప్లేస్ ఉండదు, చూడని డాక్టర్ ఉండడు. ఎక్కడెక్కడ దేశాలు విదేశాలు వెళ్ళి మొత్తం ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. కానీ రోగానికి అసలు ఏంటి అనేది తెలుసుకోలేకుండా ఉంటాడు. అయితే ఒకరోజు భార్య అంటుంది, నీ బాధ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు అసలు ఆ డబ్బులన్నీ తీసుకొని ఇలాగ పాపం మూట కట్టుకోకుండా ఉంటే సరిపోయేది కదా అని అంటే, అతను అంటాడు, పిచ్చిదానా, ఆ డబ్బులన్నీ తీసుకున్నాను కాబట్టి నేను ఈ రోగాన్ని నయం చేసుకోవడానికి నేను తిరగలుగుతున్నాను అని. కానీ అసలు ఆ రోగమే అవి తీసుకోవడం మూలంగా వచ్చింది అని సంగతి అతను అర్థం చేసుకోలేదన్నమాట. మన పరిస్థితి అంతా కూడా అలాగే ఉంది. అంటే అసురీ స్వభావం ఉన్న వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు మామూలుగా ఆ డబ్బులు తీసుకోలేదు లేదు, మనం దైవాసుర గుణం ఉన్న వాళ్ళ గురించి ఆలోచిద్దాం. ఆ డబ్బులు అవన్నీ తీసుకోలేదు, అతను ఏం చేయలేదు, మామూలుగానే ఉద్యోగం చేసుకున్నాడు, రిటైర్ అయ్యాడు. అతనికి ఏదో జబ్బు వచ్చింది. జబ్బు చేసిన తర్వాత ఏం చేయాలి భగవంతుడా అని భగవంతుడిని ప్రార్థిస్తాడు. అయితే వేరే ఇక్కడ అక్కడ అన్నీ చెప్తూ ఉంటారనమాట. చెప్పిన తర్వాత ఏదో కొంచెం డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఖర్చు పెడతాడు. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఇంటి ఎదురుకుండానే ఒక డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టరే దీనికి ట్రీట్మెంట్ చేయడానికి స్పెషలిస్ట్ అనమాట. సో భగవంతుడు ఏం చేశాడు? బాబు నువ్వు ఎక్కడెక్కడికి తిరిగి అవసరం లేదు, ఒక చోటకి 2 చోట్లకి వెళ్ళావు, నీ ప్రయత్నం చేసావు, నీ దగ్గర ఉన్న కర్మ కోసం ఖర్చు పెట్టాల్సింది ఖర్చు పెట్టావు. ఆ డాక్టర్ నేను చూపిస్తున్నాను, భగవంతుడే చూపించి అదిగో వెళ్ళి నయం చేయించుకోమని చెప్పి ఆ డాక్టర్ని చూపిస్తాడు. ఎదురుగుండానే ఉంటాడు, మాట్లాడుకుంటాడు, రోజు మాట్లాడుతుంటారు, చూస్తూ ఉంటారు. కానీ ఆ డాక్టరే ఈయనకి నయం చేస్తాడని తెలియదు అనమాట. అలాగా ఇప్పుడు మనం అలాగ ఉంటూ ఉంటాం అనుకోండి. అంటే ఒక సంవత్సరమో 2 సంవత్సరాల్లో తగ్గే జబ్బు ఏదన్నా ఉంటే తొందరగా నయం అయిపోతుంది అనమాట. సో అట్లా వచ్చి అతను ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. కానీ మనం ఎలా అనుకుంటాం? నాకు ఈ రోగం ఎందుకు తెప్పించావు, నాకు ఈ రోగం ఎందుకు తెప్పించావు అని భగవంతుని తిడుతూ ఉంటాం. అంతే తప్పించి నాకు మార్గం చూపించి భగవంతుడా అని చెప్పి మనం ఎప్పుడు కోరుకోం. ఈజీగా ఉండేటట్టుగా అసలు ఈ రోగం అసలు అనుకోవాలి, మనకి ఇది ఏదైనా వచ్చింది అని అంటే గనక మన కర్మ మూలంగానే వచ్చిందని. మొన్న క్లాస్లో చదువుకున్న మనం ఏంటంటే ముందు జన్మలో మనం చేసిన ప్రతి కర్మ మనం నాటుతున్న విత్తనం లాంటిది అని చెప్పి, అవి మొలకెత్తిన తర్వాతే మన ఈ శరీరంలోకి వచ్చి ఎలాగ మనం ఏ కర్మలను అనుభవించాలని చెప్పి రాసి ఉంటుంది. భగవంతుడు అలాగే మనల్ని పంపిస్తాడని. కానీ మనం అది అలా అర్థం చేసుకోకుండా భగవంతుడిని తిడతాము, చేస్తాం. సో మనము దీనిలో ఏంటంటే మనిషి అనే వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు కాబట్టి, అంటే అసురి స్వభావం గల వాళ్ళు ఎప్పటికీ మారడానికి కూడా ప్రయత్నించరు అనమాట. సో ఇట్లాగా చెప్తూ ఉన్నారు. అయితే మనం ఏం చేయాలి అంటే భగవంతుని మీద ఇందాక నేను చెప్పాను ఎంత నమ్మకం ఉంది అని చెప్పి, ఆ నమ్మకం అనే దానికి పారామీటర్ ఏం లేదంటే మనం కొలమానం అంటూ ఉంటాం చూసారా, ఇంత అని 100%, 200% అనేది లేదు. అది ఎంత లోతైనది తెలియదు, ఎంత ఎత్తైనది తెలియదు, అలా తెలియదు అనమాట. కానీ మనము ఎంతవరకు భగవంతుని ప్రార్థిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి మనం అందులోంచి ఇలా బయటికి రావాలి అంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండాలన్నమాట. భగవంతుని నామాన్ని జపిస్తూ ఎలా చెప్తారు అంటే కలికాలంలో ప్రతి మనిషి భగవంతుని నామాన్ని చెయ్యాలి అని చెప్పి ఇక్కడ ఇంకా చెప్తున్నారు. ఆ శ్రీభావం కలవాళ్ళు ఎలాగా ప్రవర్తిస్తారు, వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది అని చెప్పి. ఓకేనా? డబ్బుని ఇట్లాగ ఇష్టం వచ్చినట్టు
ఖర్చు పెడుతూ ఉంటారు, కోరికల వలయంలో పడి ఉంటాయి, కామక్రోధాలు వాళ్ళు నిండిపోయి ఉంటారు. ఈ అసుర స్వభావాల లక్షణాలు కూడా ఇట్లాగే ఉంటాయి అన్నమాట. దీన్ని ఒక్కసారి ఈ శ్లోకం చదువుకుందాము. ఆత్మ సంభావిత ధనమా ధనమానమద్దాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం. అది పోనీ. ఆత్మసంభావితాః స్తబ్ధా ధనమానమదాన్వితః యజంతే నామయజ్ఞేస్తే తద్భేన విధిపూర్వకం. తపస్థిచ్చే మిథ్యా ప్రతిష్టచే మోహితులైన వారు ఆత్మ సంతుష్టితో సర్వదా సిగ్గుమాలిన తనముతో ఎటువంటి నియమ నిబంధనలను పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వముతో యజ్ఞాలు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అసలీ స్వభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారటంటే, వాళ్ళకి సంపత్తి ఉంది కదా, ఆ సంపత్తితోటి మిథ్యా ప్రతిష్ట అంటే ఆ కొంచెం మోహంలో పడి ఉంటారు కదా, అనవసరమైన దానిలోని ఉండి వాటిల్లోనే మోహితులైపోయి వాళ్ళకి ఉన్న దాంతో వాళ్ళు ఆత్మ సంతుష్టి అనుకుంటూ ఉంటారనమాట మిథ్యాభావంతో. తర్వాత సిగ్గుమాలిన పనులన్నీ చేస్తూ నియమ నిబంధనలన్నీ ఏం పాటించకుండా వాళ్ళు నామమాత్రంగా, ఇందాక నేను చెప్పానా, యజ్ఞాలు దానాలు చేస్తారంటే వాళ్ళకి కావలసిన దానికోసం చేస్తారనమాట. దానిలో కూడా మళ్ళీ వాళ్ళు గర్వం చూపిస్తారు. నాకు ఇంత చేస్తున్నాను కాబట్టి, నేను ఇంత యజ్ఞం చేశాను, నేను ఇంత ఇది చేశాను అని గర్వం చూపిస్తూ ఉంటారనమాట. నామమాత్రంగా గర్వంతో ఇలాంటి యజ్ఞాలన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఇవి మళ్ళీ అసురీభావ లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. చదవండి ఎవరైనా ఒకళ్ళు. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. అసుర స్వభావుల లక్షణములు. ఎటువంటి నియమము నిబంధనలను అంగీకరించకుండా పేరుకు మాత్రమే మతపరమైన ఆచారాలు పాటిస్తారు. అవిద్ధి పూర్వకం. శాస్త్ర నియమాలను మరియు నిబంధనలను విస్మరిస్తూ ఎల్లప్పుడూ అవివేకంగా ఉంటారు. సంపద మరియు ప్రతిష్ట వలన కలిగే భ్రమల వల్ల అవివేకంగా ఉంటారు. పద్ధతులను పాటించకుండా సన్యాస దుస్తులను ధరిస్తాడు. అవిశ్వాసంతో ఉంటారు. ఎవరు సృష్టించిన మార్గం వారి సొంత మార్గం అని ప్రచారం చేస్తుంటారు. ఒక ప్రామాణిక మార్గం అనేదే ఉండదు. హరే కృష్ణ. సో ఇవన్నీ అసుర స్వభావాలు ఉంటాయి. మాతాజీ పోలు పెట్టండి. ఓకే పెడతాను. ఈజీ క్వశ్చన్. ఈ అధ్యాయంలో ప్రధానంగా ఏ 2 లక్షణాలను వివరించారు? ధర్మం అధర్మం గురించి కాదు, ఇవాళ మనం దైవీ సంపద అసుర సంపద, దైవ అసుర లక్షణాల గురించి డిస్కస్ చేస్తున్నాము. ఓకే, తీసేద్దామా? తీసేయండి మాతాజీ. సో దీనికి ఆన్సర్ దైవీ అసుర. దైవీ అసుర ఇవి గురించి మనము ఇంకా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ లక్షణాల గురించి చెప్పుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు అనేది చెప్పుకుందాం. వాళ్ళు ఎటువంటి గుణాలతోటి ఉంటారు చూడండి. వివిధ ఆందోళనలతో ఎప్పుడు కలవరపడుతూ ఉంటారు, భ్రమలో బతుకుతూ ఉంటారు, ఇంద్రియ తృప్తి కోసమే ఇది చేస్తూ ఉంటారు. నరకానికి వాళ్ళు వెళ్తారనమాట. ఇందాక మనం చెప్పుకునేవి అవి. తర్వాత ఈ అసుర గుణాలని నివృత్తి ఎలా చేసుకోవాలి అని, ఎలా ఎంపిక చేసుకోవాలి అని చెప్తున్నారనమాట. అయితే నరకానికి 3 ద్వారాలు అంటున్నారు. ఈ ద్వారాల కంటే ముందు మనం చెప్పుకుందాము. కలికాలంలో ఏంటంటే
భగవంతుని నామాన్ని చెప్పించడం తప్ప మనకి వేరే ఇది లేదనమాట. దాన్ని కలికాలే నామరూపేణ కృష్ణ అవతారం. చైతన్య మహాప్రభు స్వయంగా కృష్ణుడే చైతన్య మహాప్రభు లాగా వచ్చి మనందరికీ కృష్ణనామాన్ని పంచి హరినామాన్ని ఎలా జపించాలి అనే విషయాన్ని చెప్పారనమాట. అయితే కలికాలంలో ప్రతి వాళ్ళు ఏంటంటే మనుషులు రాక్షస ప్రవృత్తిలో ఉంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఇక్కడ చూసాము వీళ్ళు ఇట్లా లక్షణాలు ఉంటాయి అని. కానీ ఆల్రెడీ మనలో ఏంటంటే కామ క్రోధ మోహ మద మాత్సర్య లోభాలు అనేవైతే ఉన్నాయో 6 అరిషడ్ వర్గాలు అంటారు కదా, వాటితోటి మనం ఎప్పుడు పోరాడుతూ ఉన్నాం అన్నమాట. సత్యయుగంలో ఏంటంటే దేవతలు ఉంటే అక్కడ అంటే దేవలోకంలో ఉంటే ఈ రాక్షసులేమో పాతాళ లోకంలో అలా ఉంటే దేవతలు వచ్చి రాక్షసుల్ని చంపి వెళ్ళేవాళ్ళట. తర్వాత మళ్ళీ త్రేతాయుగానికి వచ్చేటప్పటికి సేమ్ ఒకటే భూమి మీద అనమాట. రావణాసురుడు రాముడు ఇది భూమి మీదే వచ్చి రావణాసురుడు అట్లకే చంపారు. తర్వాత త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగంలో ఒకే ఇంట్లో ఉంటూ వచ్చారట పాండవులు కౌరవులు. సో పాండవులు కౌరవులతోటి ఫైట్ చేసి కౌరవులని చంపారు. సో ఇప్పుడు కలియుగం వచ్చేటప్పటికి ఒక ఇంట్లో కాదు, ఒకే మనిషిలోనే అన్నీ ఉన్నాయట. శత్రువు మిత్రుడు ఇద్దరు ఒకే శరీరంలో ఉన్నాయి. సో 24 గంటలు మనం ఏంటంటే మనలో ఉన్న ఈ 6 శత్రువులతోటి మనం ఎప్పుడు పోరాడుతూ ఉన్నాం అనమాట. ఇది కలికాలంలో జరుగుతున్న విషయం. అందుకని ఏంటంటే మనము భగవంతుడి నామం ఏదైతే ఉందో కలియుగంలో ఆ నామాన్ని మనం జపించాలి అని చెప్తున్నారనమాట. అలా జపిస్తూ ఉంటే గనక మనలో ఉన్న అసుర గుణము అనేవి పోతాయి అని చెప్పి చెప్తున్నారు. మాయ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడు అసోసియేషన్లో ఎవరి అసోసియేషన్లోకి వెళ్తామో వాళ్ళైతే తీసుకుంటాం. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని చెప్తారు కదా. సో మనం 6 నెలలు మనం డివోటీస్ అసోసియేషన్లో ఉంటే డివోటీస్గా ఈజీగా మారిపోతుంది. కాబట్టి అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇక్కడ నరకానికి 3 ద్వారాలు అని చెప్తున్నారు. త్రివిధం నరకస్యేధం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తదా లోభస్తస్మాదే తత్రయా త్యజేత్. త్రివిధం నరకస్యేద్యం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. కామము క్రోధము లోభము అననవి 3 నరక ద్వారములై ఉన్నవి. అవి ఆత్మ యొక్క పతనమున కారణమగుట చేత బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు వాటిని త్యజింపవలెను. ఈ 3 ఏంటంటే నరకానికి ద్వారాలన్నమాట. కామము లోభము క్రోధము. కాబట్టి ఏంటంటే అవి మనం ఆ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఈ 3టికి మనం లొంగిపోకుండా ఉండాలి. అలా ఉండడం మూలంగానే ఏంటంటే ఒక బుద్ధిమంతుడైన మానవుడు వాటన్నిటిని త్యజించేసి నరకానికి వెళ్లకుండా ఉంటాడు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకా అర్జునుడికి చెప్తున్నారు అనమాట. ఇది కూడా ఎవరైనా చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ఓ కుంతి పుత్రుడా, ఈ 3 నరక ద్వారముల నుండి తప్పించుకున్న వాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యములను ననరించి క్షమముగా పరమగతిని పొందగలడు. హరే కృష్ణ. సరే ఏంటంటే అర్జునుడికి చెప్తున్నారు కృష్ణుడు, ఈ 3 నరకానికి ద్వారాలు కాబట్టి వీటిని తప్పించుకొని ఎవరైతే ఆత్మానుభూతికి అనుకూలంగా ఉంటారో కార్యాలు చేస్తూ ఉంటారో వాళ్ళు నా ధామానికి చేరుతూ ఉంటారు అని. వాటిని ఎలాగా ఇది చెయ్యాలి అంటే దానికి ముందు చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఒక మనిషిట వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఒక ఆయన ఉంటాడు అనమాట. ఇద్దరు ఉంటారు, ఎదురు బొదురు ఉంటారు. అయితే ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకో అతను ఏం చేస్తాడు, అతను ఏమి పట్టించుకోడు కానీ అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు, కొంచెం సాత్వికంగా ఉంటూ ఉంటాడు అనమాట. అయితే ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు అంటే అంత గొప్పగా దాన ధర్మాలు చేస్తున్నారు మంచిగా ఉన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుంటారు. సపోజ్ మన ఇంటికి తప్పు వచ్చినా ఏం చెప్తాం మనం, వాళ్ళ ఇంటికి వెళ్ళమని చూపిస్తాం. అతను అలా వచ్చిన వాళ్ళందరికీ వేలుతోటి చూపిస్తుంటాడు అనమాట. అదిగో ఆ ఇల్లు అని చెప్పి చూపిస్తుంటాడు అతను అడుగుతుంటే. సరే ఇతను చనిపోయిన తర్వాత యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు, నరకానికి తీసుకెళ్తారు. అతని శరీరం మొత్తం అన్ని పార్ట్స్కే వాళ్ళు శిక్ష విధించి అన్ని చేస్తారు. ఈ వేలికి మాత్రం చక్కగా మంచిగా గంధాలు పూసి ఇవి పూసి అవి పూసి దీన్ని మాత్రం బాగా చూసుకుంటారనమాట. అయితే అతనికి డౌట్ వస్తుంది. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు,
యమధర్మరాజా, నా శరీరాన్ని అంతటినీ ఇంత కష్టపెడుతున్నావు చేస్తున్నావు, ఈ వేలికి ఎందుకు ఇన్ని సపర్యలు చేసుకుంటే దీన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంటే, బాబు నువ్వు కింద జన్మలో అక్కడ ఉన్నావు కదా, ఆ వేలు చూపిస్తూ ఉన్నావు, నువ్వు ఈ వేలు ఒక్కటే మంచి పని చేసిన నీ శరీరంలో మిగతా ఏమీ మంచి పని చేయలేదని చెప్తాడు. అతను ఏం చేస్తాడు, సరే మళ్ళీ భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చాక నువ్వు ఇప్పుడన్నా సవ్యంగా బతుకు అని చెప్తాడు యమధర్మరాజు. సరే అయితే ఈ వేలుతోటి చూపిస్తేనే నా ఇంత ఇదైంది, నేను ఈ శరీరంతో చూపిస్తే ఈ శరీరానికి కూడా ఏమీ ఉండదని చెప్పేసి ఎవరన్నా వచ్చి మళ్ళీ అతన్ని అడుగుతూ ఉంటే ఇట్లా తిప్పి 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 అక్కడికి వెళ్ళి చూపిస్తూ ఉంటాడట. సో మన పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, అరే మనలో మార్పు తెచ్చుకోని ఉండాలి అని చెప్పి కాకుండా, ఓ దీనికి జరిగింది కదా అలాగే చేస్తారని చెప్పేసి ఇట్లాగా తిరుగుతూ వెళ్ళి ఆ శరీరానికి కూడా అక్కడ వెళ్తే మళ్ళీ దానికి కూడా ఏమి చేయరు అన్నట్టుగా అనుకొని అలా చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఆ శరీరానికి కూడా వేలికి దొరికిన రెస్పెక్ట్ దొరుకుతుంది, చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఏంటంటే మన బుద్ధి అనేది మార్చుకోలేకపోతాం మనం, కాబట్టి అట్లా ఉంటాము అని చెప్పి. అయితే ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలి అని అంటే, బుద్ధిని మార్చుకోవాలి కదా. భగవంతుడు అదే చెప్తున్నాడు. ఈ ద్వారాలని ఎలా అధిగమించాలి అంటే, కామక్రోధ లోభాలని మనం ఎలా అధిగమించి వెళ్ళాలి అంటే, యశాస్త్రావిధి మృత్సిజ్య వర్తతే కామకారతః న సా సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. హరి బోల్. ఎవరు చదువుతారు? యః శాస్త్ర విధి మృత్యుజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్రములను అనుసరించకపోతే వచ్చే పరిణామాలు. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారం వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలరు. హరే కృష్ణ. పొందజాలరట అంటే మనం ఏంటంటే శాస్త్రాల్లో ఉన్నది ఏదైతే చెప్పారో అది విని దాన్ని పద్ధతిని మనం ఫాలో అవుతూ ఉంటే గనక మనము ఎక్కడికి వెళ్తాం, మనం భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం. ఎవరైతే శాస్త్రానికి విరుద్ధ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ రూల్స్ వాళ్ళు పెట్టుకొని ఉంటారు చూసారా, వాళ్ళు పూర్ణత్వాన్ని సుఖాన్ని పొందలేరు అని ఇక్కడ కృష్ణ స్వయంగా చెప్తున్నాడు. ఇక్కడ శాస్త్ర అంటున్నారు. శాస్త్ర అంటే ఏంటి? శాస్త్రం అంటే ఏంటి? హరిబోల్. భగవద్గీత, భాగవతం మాతాజీ, చైతన్య కానీ చరితామృతం, మాతాజీ గురువు గురు చెప్పిన పరంపరంగా వచ్చిందండి. మీరు ఉండండి మాతాజీ. శాస్త్రం అంటే ఇక్కడ ఆ, అదే మాతాజీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో దాన్ని శాస్త్రంగా భావించాలి. శాస్త్రం అంటే ఏంటి? భగవంతుడు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. ఇప్పుడు మీరు శాస్త్రం అంటే ఇప్పుడు మళ్ళీ నన్ను అడిగారు అనుకోండి, మనం ఇప్పుడు చదువుకుంటుంది ఏంటి? గీతా శాస్త్రం. ఏకే శాస్త్రం అన్నాం, ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పిందని. ఆ దేవకి నందనుడు చెప్పిందన్నాము, ఒకటే శాస్త్రం అన్నాం, భగవద్గీత అన్నాం. ఇందులో ఆయన మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట. మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలాంటి పద్ధతులు మనం అవలంబించాలి, మనం ఏ గుణంలో ఉండాలి, ఏ గుణాలు మనకి అలవాటు చేసుకోవాలి, ఏం చేయాలి అని ఇక్కడ మనకి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. తో ఈ ద్వారాలని అధిగమించడం ఎలాగా అని అంటే, ఈ శాస్త్రాలను ఫాలో అవుతూ ఉంటే గనక మనం సుఖం శాంతిని పొందుతాము అని చెప్పారు. ఈ ద్వారాలను ఎలా అధిగమించాలి? 3 నరక ద్వారాలు అన్నాం కదా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యం కార్యావ్యవస్థిత జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహర్హసి. చదవండి ఎవరన్నా. హరి బోల్. తస్మాచ్చాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహర్హసి. శాస్త్రములను అనుసరించవలసిన అవసరము. అందుచే మానవుడు శాస్త్ర నియముల ద్వారా కార్యమనగానేమి ఆ కార్యమనగానేమో అవగాహన చేసుకొనవలెను. అట్టి నియమ నిబంధనలు నెరిగి మానవుడు కర్మను అనుసరించినచో అతడు క్రమముగా ఉద్ధరింపబడును. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ శాస్త్రాలనే అనుసరించడము చాలా అవసరము అని మనకి స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు అనమాట. ఈ శాస్త్రాలు అంటే కొన్ని కార్య అంటే ఏంటి, అకార్యము అంటే ఏంటి. కార్యము అంటే ఏంటంటే శాస్త్రాల్లో ఏది చెప్పారో దాన్ని ఫాలో అవ్వడం. అకార్యము అంటే దేన్ని అయితే ఫాలో అవ్వమో అది అన్నమాట. ఇలా నియమ నిబంధనలు ఎరిగి వాడు ఎలాంటి కర్మని చేస్తూ ఉంటారో అతను క్రమంగా ఉద్ధరింపబడతాడు. అంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శాస్త్రాన్ని ఎన్నుకునే అవకాశం ఉంది. ఒకవేళ దైవ గుణాల్లో ఉంటే గనక వాళ్ళు ఎట్లా చేస్తారంటే ఆత్మ సాక్షాత్కారం కోసమే కర్మలు చేస్తూ ఉంటారు, శాస్త్రాలనే అనుసరిస్తూ ఉంటారు. ఈ నరక ద్వారాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడాలని చూస్తూ ఉంటారు. వాళ్ళ పరమ గమ్యం ఏదైతే ఉంటుందో దానికోసము పొందడానికి వాళ్ళు తాపత్రయపడుతూ వాళ్ళు ఇది చేస్తారనమాట. ఈ అసుర గుణాల్లో ఉన్న వాళ్ళు శాస్త్రాన్ని ఉల్లంఘిస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, తర్వాత దీనస్థితిలో పోయి తర్వాత నరకానికి వెళ్తూ ఉంటారు అనమాట. ఇది శాస్త్ర పాటించే వాళ్ళు, శాస్త్రాన్ని పాటించని వాళ్ళు, దైవ గుణం కలిగిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, దాన గుణం కలిగిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి మనందరిలో దైవ గుణాలని మనం సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవన్నీ తెలుసుకొని మనము ఎలా ఉండాలి అని చెప్పుకున్నాం. కాబట్టి మనము ఆ పద్ధతిని ఫాలో అవుతూ మనలో అసురీ గుణాలు ఏమన్నా ఉంటే కనుక తగ్గించి దైవ గుణాలని మనం పెంపొందించుకోవాలి. సో ఇది ఇవాళ మన క్లాసు దైవాసుర గుణాలు. సో హరే కృష్ణ. సో మాతాజీ ఇవాళ మనం ఏం చేద్దాం, ఆల్రెడీ చాలా టైం అయింది, 11:30. నాకు కొంచెం మీటింగ్ అటెండ్ అయ్యేది ఉంది. ఓకే, ఏమనుకోవద్దు. ఇవాళ క్వశ్చన్స్ ఏం తీసుకోవట్లేదు, రేపు తీసుకుంటాను. ఓకే, హరే కృష్ణ. కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి ఆచార్య की जय, अनंतकोटि वैष्णव की जय, श्रीला प्रभुपाद की जय, श्रीला गुरुदेव की जय, नीताय गौर सीतानाथ प्रेम हरि हरि बोल. मूकं करोति वाचालं पंगुं यत्कृपातमहं श्री गुरुदेवतां परमानंदमाधवं श्री चैतन्य ईश्वर. हरे कृष्ण माताजी, प्रणाम. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.